ఇప్పుడు లక్ష్మీదేవి కూడా ఎవరి అధీనంలో ఉంటుంది? పరమాత్మ అధీనంలో ఉంటుంది. కనుక గొప్పతనం ఎవరిది? సంపదను కలవానిదా? సంపదను కలవాడిదే కాదు గొప్పతనం. తన ఇష్టం వచ్చినట్టుగా సంపదని వినియోగించుకుంటాడు కదండి. కనుక అమ్మవారిని కలిగి ఉండడం అనేది భగవంతుని గొప్పతనం అండి. శ్రీయ ఆ కలిగి ఉండడం అనేది కూడా ఈయన ఎందుకు పనికి రాని వాడే, ఆవిడ గారి వలనే ఆస్తంతా వచ్చి అది వేరేలా ఉంటుంది. ఈయన అలాంటివాడు కాదు. ఈయన వలననే ఆవిడికి గొప్పతనం కలిగే అంత గొప్పవాడు పరమాత్మ. శ్రీయ ఆవిడ కూడా సంపద పరమాత్మ గారు. శ్రీయ లక్ష్మీదేవికి ఆశ్రయణీయుడు ఎవరు? శ్రీ అనే శబ్దానికి ఆశ్రయణీయుడు అని కదా అర్థం. ఇప్పుడు అందరూ లక్ష్మీదేవిని పట్టుకుంటారండి. ఇప్పుడు భగవంతుడిని కావాలో అక్కర్లేదు తర్వాత ఆలోచిస్తాం. అమ్మవారిని మాత్రం అక్కర్లేదనే వాడు ఎవడు ఉండడు కదా. అందరికీ అమ్మవారి కటాక్షం కావాల్సిందే కదా. మరి ఈవిడ ఎలా ఇవ్వగలుగుతోంది? ఎలా? ఆయన కనుక కట్టడిలో పెట్టేశాడు అనుకోండి, ఈవిడ ఇవ్వగలదా? ఆవిడ నీ ఇష్టం కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకో అన్నాడు కనుక ఈవిడ ఇస్తోందండి. కనుక ఈవిడికి ఇంత సంపదలకు కారణం సర్వజగత్పిత, సర్వజగన్నాథుడు ఆయన. ఆ జగన్నాథుడైన ఆయన భార్య కనుక ఏమైనా ఈవిడ ఇవ్వగలుగుతోంది. కనుక ఈవిడికి ఇంత గొప్పతనం కలిగిందంటే ఎందువలన? పరమాత్మకు పత్ని అవ్వడం వలన. అంత గొప్పతనం ఎలా కలిగింది? చతుశ్లోకి వ్యాఖ్యానం ఆళవందారులు అనుగ్రహించిన కాంతా చతుశ్లోకి ఆ వ్యాఖ్యానములు రెండు మూడు. ఒకటి వేదాంత దేశికుల వ్యాఖ్యానం చతుశ్లోకి భాష్యం ఒకటి. పెరియవాచ్యాన్ బిళ్ళై ఇప్పుడు ఈ వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారి వ్యాఖ్యానం ఒకటి ఉంది. ఇంతకంటే కూడా రహస్యంగా వీరి కుమారులే నాయనారాచ్యాన్ బిళ్ళై వారు చతుశ్లోకి వ్యాఖ్యానం అని వారు సాధించిన వ్యాఖ్యానం ఒకటి. ఆ వ్యాఖ్యానంలో కాంతస్థే పురుషోత్తమ పణిపతి శయ్యా ఆసనం వాహనం వేదాత్మ విహగేశ్వరో యవనికా మాయా ఇలా చెప్పుకుంటూ వచ్చి బ్రహ్మేశాదులందరూ సదయిత సదాశీగణ బ్రహ్మాదులు తమ భార్యలతో పాటుగా నీ యొక్క దాసదాసీగణంలో చేరిన వారమ్మా అని కదా. అక్కడ ఒక అద్భుతమైన వాక్యం. మలైమహళుకు కలైమహళుకు తలయాన అవళ్ ఇవడిరే అంటారు. అంటే ఏంటి? ఇవన్నీ పూర్వకాలపు మాటలే, ఇప్పుడు మీరేం కోపం తెచ్చుకోకండి. ఏమని? మలైమహళుకు పర్వతరాజపుత్రి పార్వతీదేవి ఎంత గొప్ప ఆవిడైనా అత్తగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఒబీడియంట్ గా చాలా విధేయతలతో ఉంటుంది కదా. కనుక అందరినీ ఆవిడ శాసిస్తుంది పార్వతీదేవి. అత్తగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అత్తగారు అంటే ఆవిడ అమ్మాయి ఈ పని ఆ పని చేయండి. కనుక మలైమహళుకు పర్వతరాజపుత్రికి తలమహళాన ఆవిడని ఆజ్ఞాపించేటటువంటి ఆవిడైన కలైమహళుకు ఆవిడెవరు? విద్యాప్రదాత్రి కదండి. కళ అంటే విద్యలన్నింటినీ కలిగినటువంటి సరస్వతీదేవి ఆవిడ. ఇప్పుడు ఈ లక్ష్మీదేవికి ఈవిడ కోడలు కనుక ఆ కోడలు కనుక అత్తగారి దగ్గర, ఆ అత్తగారు ఈ అత్తగారి దగ్గరికి వచ్చిన తర్వాత విధేయంగా మరి ఉండాలి లక్ష్మీదేవి దగ్గరికి వచ్చినప్పుడు. కనుక ఊరమ్మలలో మరి శ్రేష్ఠ్యం చూస్తే ఆవిడికి లొంగుతుంది, ఆవిడ ఈవిడికి లొంగుతుంది. కనుక మొత్తం మీద అందరి చేత సేవలను కొనడం ఎవరు? లక్ష్మీదేవి కదండి. అంత గొప్ప ఆవిడ ఎలా అయింది? పరమాత్మకు పత్ని కనుక. శ్రీమన్నారాయణుడికి పత్ని కనుకనే కదండి ఆ బ్రహ్మగారు కొడుకు అయ్యాడు. లేకపోతే బ్రహ్మగారికి ఇవిడికి సంబంధం ఏంటి? జగత్ విలక్షణ అయినటువంటిదండి. ఎక్కడైనా మగవాడి సంతానానికి అంట ఉంటుందా? అన్నారు, చరిత్రలో ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. యువరాష్ట్రుడు అనే మహారాజు గారు ఉన్నాడు. మీ భార్యకి పాయసం ఏమయ్యా అంటే రాత్రి ఎప్పుడో పాప నిద్రమత్తులో దాహం వేసి మంచి తీర్థం అనుకుని ఆ పాయసం తాగేస్తాడు. దాంతో గర్భవంతుడు అయిపోయాడు. అప్పుడు మరి ఏం చేయాలి అంటే మరీ క్రిటికల్ కేసులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? మన అమెరికా నుంచి అక్కడి నుంచి డాక్టర్ని తెప్పిస్తారు కదా, అలా స్వర్గం నుంచి డాక్టర్లను తెప్పించారు. అశ్విని దేవతల వైద్యులు వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేసి ఆ పిల్లవాడిని బయటికి తీస్తారు. ఆపరేషన్ చేసి తీశారు పిల్లవాడిని.
మంత్రం ఊరికే పోదుగా, యజ్ఞం చేశారు, పుత్రకామేష్టి అండి, ఊరికే పోదుగా, పిల్లవాడు పుట్టాడు. అంతవరకు ఇంద్ర నా సంగతి ఏంటి అని ఆ ఇంద్రుడు వచ్చాడు. వచ్చి ఏడు పిల్లవాడు ఇలా ఏడుస్తున్నాడు అని ఇంద్రుడిని చూడగానే మరీ ఏడవడం ప్రారంభించాడు ఆ పిల్లవాడు. మాం దాస్యతి, వీటేటి నా ప్రాణాలు తాగేస్తున్నాడు అని దేశిని వదాత్ తన ఈ చూపుడు వెళ్ళి ఉంచాడు. చూపుడు అండి కదా. ఇది ఇక్కడ అసలు ఆద్యుడారంటే ఇలాంటి సృష్టికి పరమాత్మ. ఆయన నాభీకమలం నుంచి బ్రహ్మదేవుడిని పుట్టించాడండి. కనుక బ్రహ్మదేవుడికి లక్ష్మీదేవి అడిగంగా భగవంతుడు కంటే ఈవిడ, ఇప్పుడు ఆవిడ కంటే ఆయన నాన్నగారు అవటం లేదండి. అలాగే ఈయన కంటే ఈవిడ అమ్మగారు అయిందండి, అమ్మవారు. కనుక ఇంత గొప్పమైన శ్రేష్టమైన స్థానం అమ్మవారికి ఎట్లు కలిగినది? పరమాత్మ పత్ని ఒకటి వలన. కనుక అమ్మవారికి కూడా ఇంత గొప్పతనము నొసగినవాడు పరమాత్మ. కస్త్రీ శ్రియ, లక్ష్మీదేవికి కూడా సంపత్కరుడెవరో. మన లోకంలో ఆయన శ్రీమంతుడండి అంట. శ్రీమంతుడండి అంటే అర్థం ఏంటి? బాగా సంపదలు ఉన్నవాడైతే, గుణములో గొప్పతనం ఏదో గొప్పతనం గలవాడైతే శ్రీమంతుడు అంట. ఇప్పుడు స్త్రీకి ఆ శ్రీమంతుడు ఎలా కలిగింది? లక్ష్మీదేవికి ఎలా కలిగింది? పరమాత్మ యొక్క పత్ని ఉండుట వలన. కనుక కశ్రీ శ్రియ, ఈశ్వర వ్యతిరిక్త సకల చేతనరాలు பந்தாமுடைய ஸ்வரூப ஸ்தித்யாதிகளுக்காக ஆசிரியிக்கப்படுகையாலே ஸ்ரீ சப்தவாத்தியாய் இருக்கிற பிராட்டியார். శ్రీహి అని లక్ష్మీదేవిని అనడానికి కారణం ఏమిటి? ఇక్కడ ఉపయోగమైనటువంటి దాన్ని చెప్తున్నారు. శ్రీహి అనే శబ్దానికి శ్రీయతే ఇది శ్రీహి, శ్రేయతే ఇది శ్రీహి, శృణోతి ఇది శ్రీహి, శ్రావయతి ఇది శ్రీహి, శ్రుహింసాయ, శ్రు విస్తారే. ఈ ఆరిటిని బట్టి 6 అర్థాలు వచ్చాయి శ్రీహి అనే శబ్దానికి. మొదటిది ఆశ్రయింపబడునది మనందరి చేత. మరి మన కోరికలు తీర్చాలంటే ఆవిడ ఇప్పించునామే, ఇచ్చేవాడు పరమాత్మ. శ్రీ సూక్తం చదువుతున్నారు. శ్రీ సూక్తంలో మొదటి మంత్రం శ్రీమన్నారాయణుడు చెప్తుంది. స్వామి మే శ్రీయమావాహ, లక్ష్మీదేవిని నాకు ఈ స్వామి. ఆయన అనుమతి ఆ మహాపతివ్రత ఆవిడ. అంచేత భర్త గారిని నీ లెక్కేమిటి అని వెళ్ళిపోదు, ఆయన పంపిస్తేనే వస్తుంది. పాపం తెలియక లక్ష్మీదేవి విగ్రహం ఒకటి పెట్టుకుంటారండి. ఎందుకంటే ఈ లక్ష్మీదేవిని కొలిచేస్తే సంపదలు వచ్చేస్తాయి. రావణాసురుడు అలాగేగా సీతాదేవిని తీసుకుని వెళ్ళి అట్లా పెట్టుకున్నాడు, తలగిరిపోయింది. కానీ డబ్బులు కావాలనుకున్నా లక్ష్మీదేవితో పాటు నారాయణుడిని కూడా పెట్టుకోవాలి. అంతేగాని వట్టి లక్ష్మీదేవిని ఆరాధనలో పెట్టుకోకూడదు. అలా వట్టి నారాయణుని పెట్టుకున్న ప్రయోజనం ఉండదు, లక్ష్మీదేవితో కూడిన నారాయణుని పెట్టుకో కదా. అందుచేత అమ్మవారిని మనకి ఇవ్వాలంటే భర్త గారి భక్తురాజ్ఞ లేకుండా ఆవిడ రాదు. కనుక పరమాత్మని ప్రార్థిస్తోంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత శ్రవ్యాం అనే మంత్రంలో జాతవేదా, జాతవేదా అని భగవంతునికి పేరు. పుట్టే ప్రతి వస్తువుని గురించి తెలిసినవాడు పరమాత్మ. ఆయనగా సృష్టించినవాడు అని తెలుసుకుని సృష్టించినవాడు కదండి. మా ఆవహ మే ఆవహ, నాగా లక్ష్మీదేవిని ప్రసాదించు అని ప్రార్థన. కనుక ఈ లక్ష్మీదేవికి ఇంత గొప్పతన. లక్ష్మీదేవి ఎవరినైనా అనుగ్రహించింది అనుకోండి, ఏం చేస్తున్నాడు? పరమాత్మ కటాక్షాన్ని మన మీద ప్రసరింపజేసి ఆవిడ చెప్తే ఆయన కాదన్నాడు కనుక మనని అంగీకరిస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక ఈమె మన కోరికలను తీర్చడం కోసమని తాను పరమాత్మను ఆశ్రయిస్తుంది. కనుక శ్రేయత ఇది శ్రీహి అంటే శ్రేయత అయితే పరం పదం, పరమాత్మను ఆశ్రయించున్నది రెండవ అర్థం. మనకి పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి అంత ధైర్యం ఉండదు. వెళ్ళామనుకో, నేరా 7 కర్మయోగం చేసావా, ధ్యానయోగం చేసావా, నీ పాత కేసులన్నీ పైకి తీయమంటావా అంటాడు. ఏమైపోతుంది మన సంగతి. అంచేత మనం ఆవిడ దగ్గరికి వెళ్ళలేము. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఏమైనా కొంచెం పెరుగుండొచ్చు,
కానీ అమ్మని అడగడానికి వీధిలో ఎవరిని మళ్ళా మధ్యవర్తిని తీసుకురావక్కర్లేదు, అమ్మని నేరుగా అడుగుతాడు కదండి. కనుక అమ్మవారిని ముందు మనం ఆశ్రయిస్తాం. మన కోరికలు తీర్చాలంటే మరి ఆయనకి చెప్పి ఆయన చదివించాలిగా. అందుకని ఆయనను ఆశ్రయింపబడునది మనసు, ఆశ్రయించున్నది పరమాత్మ. శృ మరొక అర్థం ఏంటి? శృణోతి ఇది శ్రీ. ఓపిగ్గా మనం చెప్పే మాటలన్నీ వింటాం. ముందు వినాలిగా, మనం చెప్పే మాట ఏదో వింటుంది, కోపగించుకోదు. ఆయన చెప్పు నాతో మాట్లాడుకున్నాడు అంటాడు ఆయన. మరి మన మొహం చూడగానే కొట్టొచ్చినట్టు మనకు ఆ పాపాలు కనబడుతూ ఉంటాయి. అందుకని ఆయన అన్నాడు. కానీ ఈవిడ పాపం ఓపిక మనం చెప్పే మాట వింటుంది కనుక శృణోతి ఇది శ్రీ, వింటుంది. వినడమే కాదు, శ్రావయతి ఇది శ్రీ. శ్రావయతి విముఖాన్ హితమితి శ్రీ. దానికి అర్థం విముఖులైన వాళ్ళకి మంచిని వినిపిస్తుంది. ఎవరు విముఖులు? ఆయన అంతే, ఈయన జీవుడు అంతే, దేవుడు అంతే. ఆయన అడిగేసి తిరుగుతాడు, మనం ఇటుకేసి తిరుగుతాం కదండి. కనుక అలా అయితే ఎలాగరా, ఆయన పట్టుకోకపోతే నీ తల నిలవదురా, మిత్రం ఔపేయికం కర్తం స్థానం అని చెప్తుంది. రావణాసురుడిగా హితబోధ చేసింది కదండి. కనుక చెప్తుంది, పరమాత్మకి ఉపదేశం చేస్తుంది. మీరు ఇలా కోపగిస్తే ఎలాగండి, అసలేవాడు భయపడిపోతున్నాడు, మీరు ఇలా చిరుగురులాడితే మీ దగ్గరికి వస్తాడా అని ఏదో చెప్పి ఆయన అనుగ్రహించగలడు. కనుక ఇద్దరికి వినిపించే ఆవిడ కనుక శ్రావయతి శృణోతి ఇది శ్రీ. మనలో లోపాలు ఏమైనా ఉంటే వాటిని అన్నిటినీ కూడా కప్పిపుచ్చి వాటిని నశింపజేసేది కనుక శ్రీ. అంటే శృహింసాయాం అనే ధాతువుకి అర్థం. అంతేనా? శ్రీనాథి గుణ జగత్. మనలో ఉండే ఏదైనా చిన్న లవలేసేదైనా గుణం ఉందనుకోండి, ఆ గుణాన్ని భగవంతునికి చెప్పి ఎవరిని చూసారా వాడికి ఎంత భక్తో మీరంటే అని. ఏం చేత ఒరే సాపాటు చేయరా అంటే నాన్నగారు వచ్చేదాకా నేను చేయనమ్మా అన్నాడు. వాడు ఎంత ప్రేమ చూస్తారా అంటే రుచి వాడికి ఆకలి అన్నాడు. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం అలా చెప్పదు, ఈ కోసం ఆగాడు మీరంటే ఎంత ప్రేమ అని. అంటే ఆ గుణాలను పెంపొందింపజేసేది కనుక శ్రీ. ఇది కదండి 6 అర్థములు శ్రీ శబ్దానికి. అందులో ఒక శ్రీ శ్రీయ, అమ్మవారి చేత కూడా, అమ్మవారికి కూడా ఆశ్రయణీయుడైన వాడెవరో పరమాత్మ. కనుక ఇప్పుడు అందరూ అమ్మవారిని ఆశ్రయించాలి అనుకున్నారండి. పాల సముద్రంలోంచి ఉద్భవించింది అమ్మగారు. అలా ఉద్భవించగానే మామూలుగా చాలా మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఆ ఇల్లాలు అడుగుతుంది, అంటే ఇవాళ ఏమైనా సాపాటు చేస్తే ఏం చేయమంటారు విశేషం? అక్కర్లేదు, నాకు పెద్ద ఆకలిగా లేదని. కానీ సరిగ్గా సాపాటు టైం అయ్యేటప్పుడు ముందు ఆయనే కంచె ముట్టుకొస్తాడు. అలాగా మాకేం కావాలి, గడ్డాలు మీసాలు మాకేం కావాలి అనేవాళ్ళు అందరూ అమ్మవారు ఆవిర్భవించిన వెంటనే పాల సముద్రంలోంచి వచ్చి క్యూలో గబగబా నిలబడ్డారు. ఆ నిలబడిన వాళ్ళలో పరమశివుడు ఉన్నాడు, దూర్వాసుడు ఉన్నాడు, కార్తవీర్యార్జునుడు ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు, బృహస్పతి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, మార్కండేయుడు ఉన్నాడు, సనక సనందనాదులు ఉన్నారు, దేవతా గడవంతా ఉన్నారు. ఇంతమంది నిలబడ్డారు. అమ్మవారు ఆవిడ దండ పట్టుకుందండి, ఇప్పుడే వచ్చింది. ఇక దండ పట్టుకుందంటే వరిస్తుంది అనమాట. ఆ ముందుంటే మనం ఏమైనా కొంచెం ఆకర్షిస్తామేమో అని ఎవరికి వాళ్ళే ముందుకు దోసుకుని నిలబడ్డారు. ఈవిడ చూసింది, ఇప్పుడు నేను ఎవరిని వరించాలి అంటే ఓహో అటు ఇటు చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకటి పాప ఇప్పుడే పుట్టింది ఆవిడ, ఎవరెవడో తెలియాలిగా, గుణగణాలు తెలియాలి కదా. ఎవరు చెప్తారు? తండ్రి సముద్రుడు, సముద్రంలో కదండి పుట్టింది. సముద్రుడు వచ్చాడు, ఆయన ఆవిడికి చెప్పాలి. ఆయనకి కంగారు, ఏమిటో ఈ దేవతలందరూ ఇలా నిలబడ్డారు, ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఎక్కడ మెడలో దండ వేసేస్తుందో, ఆ తర్వాత సమస్యలు వస్తే తట్టుకోలేము మనం. కనుక మన అమ్మాయికి మనం చెప్పాలని ఈయన పాపం ఏదో వెళ్ళి చెప్తున్నాడు అని. అద్భుతమైన ఘట్టం భాగవతం. సరే వదిలేదు, అది మనకి ప్రస్తుతం కాదు కదా. ఈవిడ చూసిందిట, నూనం తప్పు యస్య నవన్యు నిర్జయో. దుర్వాసుడు ఈయన దగ్గర చాలా గొప్ప తపస్సు ఉంది, కానీ కోపధారి అమ్మ. ఈ కోపంతో ఉన్నవాడి దగ్గర మనం ఉండలేం, వదిలే వెళ్ళిపోయింది. ఇంకో జ్ఞానం క్వచిత్ తచ్చన సంగవర్జితం. ఒక చోట శుక్రాచార్యుడు
బుద్ధికి బృహస్పతి వీళ్ళందరూ ఉన్నారు. జ్ఞానం పరిపూర్ణంగా ఉంది వీళ్ళ దగ్గర. కానీ వీళ్ళకి సంఘం, శుక్రాచార్యుడికి కుమార్తె అంటే వెర్రి ప్రేమ. బృహస్పతి గారు మరదలతో కూడినవాడు. వీళ్ళని వదిలేసి ఇలా ఒక ఆయన చాలా మంచి గొప్పవాడు, కానీ ఎప్పుడు ఈయన ఎక్కడో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడట. అంచేత ఆయన అవద్దు అను. ఇంకా వీళ్ళ దగ్గర మంచి గుణాలు ఉన్నాయి, కానీ వీళ్ళేమి అంత గొప్పవాళ్ళు అదిలో కానీ పరిపాలించేవాడు కదా, వదిలే. ఇంద్రుని చూస్తుంది. ఈయన ఎవరో కొంచెం ఉన్నవాళ్ళలో కొంచెం బాగా జవహరి అది గట్రా వేసుకుని కనపడుతున్నాడు ఈయన. కనుక ఈయన ఎవరో బాగానే ఉన్నాడు, కానీ కిం పరతో వ్యపాశ్రయ, ఈయనకేంటి ఈ సొత్తులన్నీ ఈయన కష్టపడి సంపాదించుకున్నావా, ఆ భగవంతుడు ఇచ్చాడు కనుక వచ్చాయి ఈయనకి. వాళ్ళు ఇస్తే పుచ్చుకునేవాడు అని గొప్పతనం ఏంటి, వదిలే. కార్తవీర్యార్జునుడు 1000 బాహువులతో ఉన్నాడు ఈయన. వీర్యం హి పుంసో, బాగుంది ఈయన దగ్గర పరాక్రమం ఉంది, కానీ ఎంతకాలం ఉంటుంది. ముసలితనం వస్తే కరపుచ్చుకుని నడవాలి, అంతే కదండి. ముందేమో పెద్ద పెద్ద వెయిట్ లిఫ్టింగ్ అని చేసేసి పథకాలు పొందినా ఆ తర్వాత వీడిని ఇంకోటి పట్టుకోవాలి నడిపించడానికి. వయసు వచ్చేటప్పటికి కదా ఇది వద్దండి. మరి ఎవళ్ళు అదిగో అక్కడ ఎవరో ఉన్నాడు చివర ఒక ఆయన, శ్రీమనారాయణుడు అండి. ఇంత చేసిన వాడు ఆయనేగా సముద్రనాథం. కానీ ఆయన మాత్రం ఈ లక్ష్మీదేవికి చూడటం లేదు. కశ్చన నా కాంక్షతే హివాం, అది అక్కడ ఎవరో ఉన్నాడండి చాలా గొప్పవాడు, కానీ మనకే చూడటం లేదు ఆయన. ఎందుకు చూడటం లేదు ఆయన? చూస్తే లోకపోయిపోతా ఉండవు. ఇంత చేసిన వాడు ఈయనే, కానీ చూస్తే జీవితకాలం అంతా చెబుతుంది. అప్పుడు మీరు వెరి చూపు చూశారు, నేను చూడలేదా, అందుకే వెళ్ళవు దండ వేశానంట. కనుక మనం అటుకేసి చూడకూడదు అని ఆయన మాత్రం ఇటుకేసి చూడటం లేదు. ఆయన్ని చూసి వెళ్ళి సర్వగుణైరుపాశ్రితం వవ్రే వరం సర్వగుణైరుపాశ్రితం, ఆయన వాళ్ళు దండ వేసింది. ఎందుకు వేసింది? ఈయన సర్వగుణైరుపాశ్రితం. లోకంలో గొప్పవాడు అనబడాలంటే మంచి మంచి గుణాలని అలవర్చుకుంటే లోకం గొప్పదిగా కీర్తిస్తుంది మనని. కనుక గుణాలు మనం తెచ్చుకుంటాం, కానీ భగవంతుడి దగ్గరికి గుణాలు వరించి వెళ్ళే టైంలో మేము మీ దగ్గర ఉంటామండి. అది ఎందుకోసమని? కానీ ఎవడు పడితే వాడు దగ్గర ఉంటే మాకేం గొప్ప కీర్త ప్రతిష్ట. ఇప్పుడు నాలుగు వాడి దగ్గరికి వచ్చి ఉందనుకోండి ఔదార్యం అనే గుణం, ఎంత ఇస్తాం? మన దగ్గర ఎంత ఉందో 10 సార్లు లెక్క పెట్టుకుని ఇలా 1, 2, 3 కట్ట లెక్క పెడుతుంటే ఆ చూస్తున్నవాడు ఈ కట్టంతా మనకే ఇచ్చేస్తాడు. కోసం 5 దాటింది 50 దాటింది అనుకుంటూ ఉంటే ఆ చివరి 2 రోడ్లు తీసిస్తాడండి. అంతే కదండి. కనుక ఏమైపోయిందండి? మరి అవును, మన దగ్గర ఉన్నది కొంత, అందులో మన కోసం కొంచెం ఉంచుకోవాలి, ఏదో కొంచెం ఇవ్వాలి. పాపం ఈ ఔదార్యం అనుకుంటుంది ఇలాంటి వాడి దగ్గర ఉన్నాం మనం. ఇంకా ఇచ్చేస్తే కీర్తి, అని ఆ కొంచెం ఇస్తే ఏం కీర్తి? కీర్తి ఉండదు ఔదార్యానికి. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చింది అనుకోండి, ఎంత ఇచ్చినా తరగని కానీ భగవంతుడు ఎంత ఇచ్చినా అది కానీ తగ్గిపోతుందా? తగ్గడం అనేది ఉండదు కదండి. కనుక ఏదైనా ఇవ్వగలిగిన వాడు ఈయన కనుక ఔదార్యం, నేను ఈయన దగ్గర ఉంటేనే నాకు కీర్తి అండి, ప్రతిష్ఠ అండి ఆయన దగ్గర. ఇలా వీర్యం, మిగతా గుణములన్నీ ఆయనను వరించి కొరుతాడు. గుణా సత్య జ్ఞాన ప్రభృతయ ఉతత్వద్గతతయా సుభీభూయం యాతా ఇది నిర్ణయిష్మశ్రుతివశాత్ గుణాయద్దం లోకే గుణుషి మతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపదే తద్వై పునః వరరాజస్వామిని కీర్తిస్తూ కొరుతాడు. అని లోకంలో ఏ మానవుడికైనా గుణములుంటే గొప్పతనం, కానీ నీ దగ్గరికి వచ్చినప్పటికీ అది తిరగబడింది స్వామి, గుణాలకి నీ దగ్గర ఉంటే గొప్పతనం అని కదా. సర్వగుణైరుపాశ్రితం ఈయనండి మనం వరించాలి. ఎందుకని? ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, 4 నెలలు కూడా ఉండడం లేదు. ఆ నెలల తర్వాతే మళ్ళీ విడాకుల నోటీసులు వచ్చేస్తున్నాయి కదా, పుట్టింటికి వెళ్ళిపోయిందండి అని చెప్పి ఎన్ని కథలు వింటున్నామండి మనం. ఏం చేత అనపగా కదా. మరి ఇప్పుడు భగవంతుణ్ణి ఈవిడ ఆశ్రయించింది అనుకోండి, ఈవిడ చూస్తే ఇప్పుడు ప్రతివాడు లక్ష్మీదేవిని కోరేవాడు, ప్రతివాడికి కావాలిగా. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఈవిడ. ఇప్పుడు ఆ భర్త గారిని వివాహం చేసుకున్న తర్వాత నువ్వు గుమ్మం దిగితే వీలేదు అన్నాడు అనుకోండి, ఏమైపోతుంది? ఎవడు మాత్రం పంపిస్తారండి? ఈవిడ రత్నాకరుడు కూతురు, అంత జవహరి వేసుకుని రోడ్డు మీద పెడుతుంటే ఈ ఏదో చైన్ స్నాచింగ్ ఎన్ని గొడవలు వస్తాయండి. కనుక భార్య భర్తనే పంపిస్తాడా?
బయటికి నగలతోటి పంపించడు కదా, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. కానీ ఇప్పుడు ఈవిడ ఎక్కడికి వెళ్ళినా కాదనని భర్త కాదు. ఎప్పుడు కాదంటాడు భర్త? ఏమో ఎక్కడికి పెడుతుందో ఈవిడ తెలియదు. ఈవిడ ఎక్కడికి వెడితే నిజమే, ఈవిడ కూడా సెక్యూరిటీ అవసరమే. కానీ ఈవిడ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండే భర్త కావాలి. నారాయణుడు అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈవిడ ఎక్కడికి వెళితే అక్కడే ఉంటాడండి ఆయన. వాళ్ళు ఆవిడ చూసుకోవడానికి ఈయనకి భయం లేదు. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా తను అక్కడ ఉంటాడు కనుక ఏం పర్వాలేదు. కనుక అలా అనుమానించని భర్త ఎవరు అంటే శ్రీమన్నారాయణ. కనుక వరం వరం రెండర్థం. ఒకటి తనకు వరుడు, ఒకటి శ్రేష్ఠుడు, వరింపబడదగిన వాడు పరమాత్మ ఒకడే కనుక ఆయన విడలో దండం వేసింది. కనుక ఈవిడ ఆయన్ని కోరుకుంది. మనకి బయటికి కనబడేసింది అదే కదండి. ఆయన మధిస్తే వధించనివ్వండి, అది తర్వాత సంగతి ఆలోచిద్దాం, తర్వాత శ్లోకాల్లో అది వస్తుంది. ఇక్కడికి ఈవిడ ఆయనను వరించి వెళ్ళి ఆయన వక్షస్థలంలో కూర్చుంది కదా. అక్కడ కూర్చుని అక్కడ నుంచి జగత్తునంతటిని పరమాత్మతో పాటుగా కటాక్షిస్తూ ఉంది అని కదా వర్ణిస్తారు. కనుక శ్రీయ లక్ష్మీదేవికి కూడా సంపత్కరుడైనటువంటి వాడు ఎవరో, లోకమంతా ఏ తల్లిని ప్రార్థిస్తుందో ఆ తల్లి ఎవరిని వరించడమేనా? ఇరയും మహలహిల్లేని என்று అలర్మేల్ మంగై ఊరై మారుహా నమ్మాడు. ఏమంటారు? ఒక అరక్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేనంటి అని ఆయన వక్షస్థలంలోనే కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంటుందంటే రెండు అర్థాలు. ఒకటి, ఆయన మీద ప్రేమతో ఆయనను విడిచిపెట్టి ఉండలేక. ఇలాంటి జాగా మళ్ళా దొరుకుతుందా? మనం కొంచెం తప్పుకుంటే ఎవరైనా కూర్చుంటే ఏం చెప్తానండి విరోడు. ఇప్పుడు మనం ఎర్రగా బురగా కనబడ్డామని మన తీసుకున్నాడండి. మనకంటే ఇంకెవడైనా కనబడితే ఆవిడ కూడా కూర్చోబెట్టుకుంటే కనుక అమ్మో ఇక్కడ ఇంకెవరికి జాగా లేదు, ఇది నాదే చోటు. ఏం చేసిందిట? తాళం కప్ప పెట్టేసిందండి. పరమాత్మ వక్షస్థలానికి తాళం కప్పేటి కౌస్తుభమని ఆహారాన్ని ఇక్కడ మూసేసింది. ఇంకెవరికి రావడానికి లేదు, ఇది నా చోటు అని. రాధా ప్రవేశ గీతయ అంట. ఏ రాధాదేవి ఎవరో కూర్చుంటారేమో అని భయపడిపోయి కౌస్తుభమని తాళం కప్ప కింద పెట్టేసింది అన్నారు కదండి. అలా పరమాత్మని ఈవిడ అర్చించి ఈవిడ ఆయన వక్షస్థలంలో ఉంది కనుక సకల చేతనరాలు సమస్త చేతనుల చేత తందాముడయ తమ యొక్క స్వరూప స్థిత్యాదిహడుక్క. స్వరూపము స్థితి శేషభూతులం అయితే స్వరూపం. ఇంకా ఇంకేం చేయాలని వీటిని పరమాత్మ చేత ఇప్పించాల్సిన ఆవిడెవరు? లక్ష్మీదేవియే కదా. ఆవిడను లేదా లౌకిక సంపదలు కోరుకున్నారు. ఆశ్రయిక్కప్పుడు హయాలే అందరి చేత ఆశ్రయింపబడేది గనక ఆవిడకు శ్రీ అని పేరు. శ్రీ శబ్దవాద్యరాట్య అలా ఉండేటటువంటి అమ్మవారు తన్నుడే స్వరూప స్థిత్యాది హడుక్క. తన స్వరూపం సిద్ధించడం కోసమని పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది. స్వరూప స్థిత్యాది హడుక్క పత్త వేండుంబడియాన మేన్మై కూడయార్. గొప్పతనం పరమాత్మ. అమ్మవారు కూడా సాధారణంగా ఇప్పుడు ఆవిడకి ఏదో ఇష్టం లేకుండా ఈయన బతిమాలకు తెచ్చుకోవడం కాదు. ఆవిడ పరమాత్మ దగ్గర ఉండకపోతే నేను ఉండలేను, ఒక అరక్షణం కూడా విడిచిపెట్టి ఉండలేను అని తన స్వరూపం సిద్ధించడం కోసమని పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది అమ్మవారు. అంటే అమ్మవారే సకల జగత్తు చేత ఆశ్రయింపబడే అమ్మవారే ఈయనను ఆశ్రయించి ఉంటుందంటే ఈయన ఎంత గొప్పవాడు ఉంటాడు పరమాత్మ. ఇది పరత్వ సూచకం. అందుకనే ఏ దేవుని కొలుస్తారని మీరు అని అడిగితే ఆడవాళ్ళు తిరువిల్లాంతేవు ఏమండి లక్ష్మీదేవి లేని దేవుడిని నేను దేవుడుగా అనుకోను అన్న. ఏం చేత మనం ఎంత కష్టపడి 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొనుక్కొని వెళ్ళి కొట్టిన తర్వాత అబ్బాయి నా దగ్గర వెళ్ళేదండి కొట్టేదేదో ఉన్నవాడి కదా, ఉన్నవాడి దగ్గర కదా ఆశ్రయించాలి. లక్ష్మీ సంబంధం ఉంటే అప్పుడు ఇవ్వగలుగుతారు ఎవరైనా. ఆవిడ కటాక్షం లేకపోతే ఆవిడ ఇవ్వగలరండి. కనుక తిరువిల్లాంతార్ లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలిగినటువంటి భగవంతుడు తప్ప
అది లేని దేవతల్ని నేను దేవుడుగా ఎంచను అంటారు కదండి. అలా భగవానుడు లక్ష్మీపతిత్వం అనేది కనుకనే మన పూర్వాచార్యులు తమ వ్యాఖ్యాన గ్రంథములలో వ్యాఖ్యానమును ప్రారంభించేటప్పుడు సాధారణంగా శ్రీయపతియాయ్ అవాప్త సమస్త కామనాయ్ అని వర్ణిస్తూ ఉంటారండి. శ్రీయపతి అంటారు మొదట. శ్రీయపతి అంటే లక్ష్మీదేవికి భర్త, ఇది మంగళకరమైనటువంటి మాట అని. శ్రీయపతిత్వం అనేది పరమాత్మకు అసాధారణ చిహ్నం. ఇంకెవరి హృదయంలోనూ లక్ష్మీదేవి ఉండదుగా, శ్రీమన్నారాయణుని హృదయంలోనే ఉంటుంది. శ్రీయపతిత్వం అంటే ఈ ఒక సూక్తిని ఆడవందారులు అనుగ్రహించారంటే ఎంత గంభీరంగా అనుగ్రహించారండి. పురుష సూక్తం భగవంతుని గురించి చెప్తోంది. సహస్ర శీర్ష పురుష, 1000 తలలు గలవాడు పురుషుడు. సహస్రాక్ష సహస్రపాద్, 1000 కన్నులు గలవాడు, 1000 పాదములు గలవాడు. ఆగండి ఏమిటి? సహస్ర శీర్ష పురుష, 1000 తలలు గలవాడా పరమాత్మ. 1000 తలలుంటే తలకి 2 కళ్ళు చొప్పున ఎన్ని కళ్ళు ఉండాలి? సహస్రాక్ష, 1000 కళ్ళ. ఒంటి కన్ను వాడా భగవంతుడు? పలకోకనే ఉంటుందా? సహస్రపాత్, ఒక మనిషి అంటే 2 పాదాలు ఉన్నాయా నడవాలంటే? మరి 1000 పాదాలంటే ఒకటే పాదం, ఒంటి పాదం వాడు ఒంటి కంటి వాడునా? మరి ఏమిటి అర్థం? అసలు ఆ సహస్ర శబ్దానికి 1000 అని అర్థం కాదు. శతం, సహస్రం, అయుతం ఇవన్నీ అనంతమైన, లెక్క పెట్టలేనన్ని అని అర్థం వాటి. కనుక ఇక్కడ 1000 అంటే అసంఖ్యాకములైన శిరస్సు, అంత సామర్థ్యం. అంత కన్నులు ఉన్నవాడికి ఎంత సామర్థ్యం ఉంటుందో అంత సామర్థ్యం. అన్ని పాదములు ఉన్నవాడికి ఎంత గమన సామర్థ్యం ఉంటుందో అంత సామర్థ్యం. ఇదే అర్థం. ఇలా చెప్పిందండి. చెడు మనకేమనిపిస్తుంది? నిజమే, పరమాత్మ అనగా 1000 తలలు గలవాడు. ఎవరు 1000 తలలు గలవాడు? ఎవరు? బ్రహ్మయ, రుద్రుడా, ఇంద్రుడా, మరొకళ్ళ ఎవరు? 1000 పాదములు. ఇలా సందేహం ఉంటుంది. ఎక్కడ ఏం పేరేం చెప్పలేదుగా, 1000 తలలు, 1000 పాదాలు, మరొకటి అనా చెప్పుకొచ్చు. ఎవరండి పరమాత్మ అంటే ఉత్తరానువాకంలో హ్రీశ్చ లక్ష్మీశ్చ పత్న్యౌ, హ్రీశ్చ లక్ష్మీశ్చ తే పత్న్యౌ, శ్రీదేవి భూదేవి ఇరుగడలా ఉండేవాడివి నువ్వు అనే ఊహం. అయితే శ్రీమన్నారాయణుని గురించా ఇంతసేపు చెప్పింది అని ఆ చెప్పిన పరతత్వం ఎవరని నిర్ధారణ ఏ మాట వలన అయింది? హ్రీశ్చ తే లక్ష్మీశ్చ, శ్రీ భూదేవులు ఇరుగడలా ఉంటారు. ఈయన మధ్యలో ఉంటాడండి. నీలతో ఏద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర, అందుగా అద్భుతమైన మాట. ఎలా? నీలతో ఏద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర, నల్లటి మేఘం మధ్యలో మెరుపు మెరిసిందని. ఎంత అందంగా ఉంటుందండి. అలాగే శ్రీమన్నారాయణుడు నల్లగా ఉంటాడు, అమ్మగారు తెల్లగా ఉంటుంది. రత్నాకరుడి కూతురు ఆవిడకని లోటు కనుక సగసగా మెరిసిపోతూ ఆభరణాలను వేసుకొని కూర్చుంటుంది. కనుక ఆ మేఘంలో మెరుపులా కనబడుతూ ఉంటుంది. ఇది భగవంతుని వర్ణ అంటే ఎలా ఉంటుందండి? ఆ గుండెల దగ్గర మాత్రం మెరుపుగా ఉంటుంది అని కదా. ఇది ఒక అర్థం. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖ, నీలతోయదమును మధ్యయందు కలిగినటువంటి మెరుపు తీగ. ఇటు శ్రీదేవి ఇటు భూదేవి. ఎప్పుడైనా అంతే, ఆడవాళ్ళు ఉంటేనే శోభ. మగవాడు ఉంటే ఉంది చక్కనో లాగునో దొడుక్కుంటాడు, పంచాకండో అలా ఒమ్మలు కూర్చోడు. ఆడవాళ్ళు ఉంటే ఈ చీర ఎక్కడ కొన్నామమ్మా, ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నామమ్మా, తడతల్లాడుతూ పెడబెడలాడుతూ కనబడతారు కదండి. కానీ వాడు శ్రీదేవి ఇటు భూదేవి అండి. వీడు మంచి వైభవంగా కనబడుతూ ఉంటే మధ్యలో మనవాడు నల్లటి తునుకలాగా ఉంటాడు కదండి. కనుక ఎలా ఉంటాడు భగవంతుడు అంటే ఇలా అని ఉపనిషత్తు వర్ణిస్తుంది కదండి. ఏదైనా పరమాత్మ అంటే ఎవరు? లక్ష్మీదేవికి పతి అయిన వాడు. తత్కంపతిం మధిజగా ఉత్తరశ్చ అనువాగ. శ్రీగుణరత్న కోశంలో భట్రవారి సూక్తి. అమ్మా, గొప్పతనం అంతా నీదేనమ్మా, ఆయనదే ఉంది. అదేమిటా అలా అంటావు? ఆయన గురించి 200 పైద్యులకి శ్లోకాలు చెప్పావు. నన్ను గురించి ఎన్ని శ్లోకాలు చెప్తావు నువ్వు? అవే 64 చెప్తావు. అదేంటి ఆయన గురించి అన్ని శ్లోకాలు చెప్పేసి నన్ను గురించి ఆయన తక్కువదన్నా ఆయనకంటే అంటే కాదమ్మా. అవి ఏవో మామూలు మాటలు ఇలాగే ఉంటాయి, అంత ఎక్కువగా ఉంటాయి. అసలైన మాటలు తక్కువగా ఉంటాయి. కనుక ఈ 64 శ్లోకాలు చెప్పాను
సారభూతమైనవి. ఎలాగయ్యా సారభూతమైనవి చెప్తావు? నువ్వు అలాంటి గొప్పదానివి కనుక ఊరుకోయా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఆయన గొప్పవాడు, నా దగ్గరికి వచ్చినప్పుడేమో నేను గొప్పవాదాన్ని అంట. నమ్మేది ఎలా కాదు తల్లి. అసలు ఆయన గొప్పతనం ఎక్కడుందమ్మా? ఏం చేత పురుష సూక్తం చెప్పింది. ఏం చెప్పింది? ఆయన గొప్పతనాన్ని ఏం చెప్పింది పురుష సూక్తం? ఆయన పేరు ఏమైనా చెప్పిందా? నారాయణుడు అందా, వాసుదేవుడు అందా, విష్ణు అందా? ఏం అనలేదుగా. తత్కంపతి నీ భర్త అని చెప్పి. కనుక ఇంత గొప్పతనం ఎందువల్ల వచ్చింది? నీకు భర్త అవడం వల్ల. త్వత్కంపతి రాణి గారి భర్త రాజుగారు అయినట్టు. అందుచేత ఈవిడ భర్త కనుక ఆయన పరమాత్మ అయ్యాడండి. లేదా ఆయన గొప్పతనం ఏముందండి? ఇప్పుడు కొన్ని దేశాల్లో దాన్ని బట్టి ఆ విక్టోరియా రాణి గారు ఎవడ ఉంటుందా? అలా రాణి గారిని బట్టి గొప్పతనం అండి. కనుక ఆవిడని బట్టి ఆవిడ భర్త కనుక ఈయన గొప్పవాడి రాజుగారు అయ్యాడు అనమాట. తత్కంపతి అధిజగం అని. అలా శ్రీమన్నారాయణుడికి మిగతా వాళ్ళ కంటే వేరుబాటుతనం ఏమిటి? లక్ష్మీదేవిని వక్షస్థలం ముందు కలిగి ఉండుట. ఇది పారమేశితృత్వ చిహ్నం. ఈయన పరమాత్మ అని చెప్పడానికి ప్రధానమైన హేతు. ఎప్పుడైనా హేతు అంటే లక్షణం. లక్షణానికి కొన్ని లక్షణాలు. లక్షణం అంటే ఏంటి? ఒకదానికి మనం ఏదో డెఫినేషన్ అయితే చెప్పాలనుకోండి, నిర్వచనం చెప్పాలనుకోండి, లక్షణం చెప్పాలంటే దానికి కొన్ని దోషాలు ఉండకూడదు. ఏంటి? అవ్యాప్తి, అతివ్యాప్తి, అసంభవము అనే ఈ దోషాలు ఏవో ఉండకూడదు అంటాడు శాస్త్రకారు. ఇప్పుడు లక్ష్మీదేవిని గల్లవాడు కనుక పరమాత్మ అన్నవాడు. ఇంకొకళ్ళ హృదయంలో కూడా లక్ష్మీదేవి ఉంటే ఆయన పరమాత్మ అయిపోతాడు కనుక ఈయనకి చెందదు ఆ లక్షణం. 10 మందికి వ్యాపించిన లక్షణం కనుక. ఆవు లక్షణం ఏమిటి? కొమ్ములు కనుక ఆవు అన్నాం అనుకోండి. మేకొండవా, మరోజు అనుకోండవా కొమ్ములు కనుక అది లక్షణం. మిగతా వాటిలో అతివ్యాప్తి పనికిరాదు. లేదా ఆవుకి ఒక్కటే డెక్క ఉంటుందండి అన్నాం, దానికి 2 డెక్కలు ఉంటాయి. ఒకటే డెక్క ఉందంటే అసలు ఎక్కడా ఉండదు కదండి. లేదా తెల్లగా ఉండునది, నల్లా ఉంటుంది. మరి ఆవుకి లక్షణం పట్టదు కనుక అవ్యాప్తి. ఈ దోషాలు ఉండకూడదు కనుక శ్రీమన్నారాయణుడి హృదయంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. మరి ఇంకెక్కడా ఉండదు కనుక అతివ్యాప్తి లేదు. ఎప్పుడైనా లక్ష్మీదేవి ఉండకుండా శ్రీమన్నారాయణుడు ఒక్కడు ఉంటాడా? ఉండడు. ఏం చెప్తుంది లక్ష్మీదేవి? లక్ష్మీ తంత్రం అద్భుతంగా చెప్తుంది. ఆయన వ్యక్తి, నేను శక్తిని. శక్తి వ్యక్తిని విడిచిపెట్టి ఉంటుందా? ఆయనలోనే కదా ఉంటుంది శక్తి. కనుక నేను ఆయనలోనే ఉంటానయ్యా, ఆయన విడిచిపెట్టి ఉండను అంది కదండి. అందుచేత భగవానుడితో ఎప్పుడూ ఉండేది. అవ్యాప్తి ఉండదు, అతివ్యాప్తి ఉండదు, అసంభవము కదా. ఇది లక్షణం శ్రీపతి. కనుక మన పూర్వాచార్యుడు పరమాత్మ అని చెప్పాల్సిన చోట శ్రీపతి అంట. ఎప్పుడు అంటే అప్పుడప్పుడు వేషాలు వేసుకుంటారు కదండి. వేషాలు వేసుకున్నప్పుడు ఇప్పుడు కనబడుతుందా? కనబడకూడదు. కనపడితే పరమాత్మ కనబడకూడదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మచారి వేషం వేసుకుని బెళ్ళాన్ని పక్కన పెట్టుకుని పెడితే ఎవడైనా ఇచ్చేవాడు ఇస్తాడా? ముట్టదు కదా. వామనుడు అన్నాడు, ముడుతుందా? ముట్టదు కదా. అప్పుడు కూడా వక్షస్థలంలో పెడుతుంది. బ్రహ్మచారి వేషం వేసుకున్న అమ్మవారు వక్షస్థలంలోనే ఉంది. మనకంటే కనబడదు. ఆ కాలంలో వాళ్ళకి ఎవరికి పాపం పలికి కనబడలేదు, ఎవడు కనబడలేదు. కానీ ఎవడో మహాపురుషులకు కనబడింది, మహర్షులకు కనబడింది. కనుకనే వాళ్ళు వక్షస్థలేన సంబృణ్వన్ వామనం అని కృష్ణాజినేన సంబృణ్వన్ వామనో వక్షసి శ్రీయం. కృష్ణాజిని ఏదో కట్టుకుంటాడు, ఇప్పుడు కనబడితే మన బరువు పోతుందని. ఏమండి బాబు 3 అడుగులు అలిబండి అని అడగాలి. ఈవిడేమో వడ్డానాడు అన్ని దగ్గరేసుకుని హృదయంలో కూర్చుంటే ఆవిడ దగ్గర అంత సంపద ఉంటే నేను 3 అడుగులు అడుగుతాను అనడా? అందుచేత ఈయన మా కృష్ణాజినంతో ఆవిడ కప్పుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ వెళ్ళాడని అద్భుతమైన శ్లోకం వేదాంత దేశికులు దేహళీశస్తవంలో. భిక్షోజితం ప్రకటయన్ ప్రధాశ్రమత్వం కృష్ణాజినం యవనికాం కృతవాన్ ప్రియాయా అంట. కనుక బ్రహ్మచారి వేషం వేసిన అమ్మవారు వక్షస్థలాన్ని విడిచిపెట్టుందా? లేదు కదా. శ్రీరామచంద్రుడు అండి, ఆయన మానవుడుగా కదా నటించాడు. ఆయన విష్ణుమూర్తిని అనలేదుగా, మానవుడు అన్నాడు కదా. ఆయన చూడగలిగిన వాళ్ళకి ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి కనిపించింది. ఎవరికి కనబడింది? మండోదరికి కనబడింది. మండోదరి చూసేటప్పటికి ఆయన్ని చూసి రామచంద్ర స్వామిని రావణాసురుని సంహరించిన తర్వాత వచ్చింది, చూచింది. తమసహ పరమోధాత శంఖ చక్ర
గదాధర శంఖము చక్రము గదను ధరించినటువంటి తమస్సుకి అవతల ఉండేటటువంటి సమస్తమైన జగత్తుకి కారణమైన వాడా అని అనగానే పాపం ఆయన ఇదేంటి ఇలాంటి ఉంది ఇలా చూసుకుంటే రెండే చేతులు ఉన్నాయి. ఆవిడేమో శంఖ చక్ర గదాధర అనేసి, అరే అవును నిజమే కదా, మనకి 4 చేతులు ఉండేవి కదా, ఇప్పుడంటే మానవుడి కింద వేషం వేసుకున్నాం. సరే నెక్స్ట్ టైం పుట్టినప్పుడైనా 4 చేతులతో పుట్టాలనుకున్నాడు. కృష్ణావతారంలో 4 చేతులతోటి పుట్టేశాడు కదండి, చతుర్భుజం అన్నారు కదా. ఆవిడ చెప్తుంది నిత్యశ్రీ శ్రీవత్సవక్షాహ, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కలిగిన వాడివి, నిత్యశ్రీ లక్ష్మీదేవిని నిరంతరం వక్షస్థలమందు కలిగిన వాడివి. ఆవిడకి కనబడ్డాడు ఆయన వాళ్ళ యోగ్యతలను బట్టి ఆంజనేయ స్వామి లేదా సుమిత్రో లేదా ఈమె ఇలా తార ఇలాంటి యోగ్యత కలిగిన వాళ్ళకి అందరికీ కనబడింది, అసలు రూపం కనబడలేదా కదా, కనబడుతుందా? ఈయన మానవుడి కింద ఉంటే ఆవిడకి ఎలా కనబడుతుంది? ఎందుకు కనబడదు? మనం చొక్కాలు ఆకులు దొరుకుని పెడుతున్నాం ఎయిర్పోర్ట్ కి, వాడు ఒకసారి ఇలా అంటున్నాడు అండి, స్కానర్ లో కనబడిపోతుందా లేదా? మన బొట్టిపొరతోడు సహా కనబడిపోతుందా లేదా? మరి అలాగే అలాంటి కన్నులు ఎవరికో ఇస్తాడు భగవంతుడు, వాళ్ళ లోపల ఉన్న పరమాత్మ తత్వం ఏమిటో గోచరిస్తుందండి. కనుక ఏదైనా కశ్రీ శ్రీయ లక్ష్మీదేవికి సంపత్ప్రదుడైనటువంటి వాడు ఎవరో, ఆవిడను అసాధారణ చిహ్నముగా కలవాడెవరో, ఇది పారవేశతృత్వ సూచకమైన చిహ్నం. పరత్వాన్ని స్థాపించడానికి కదా ఇప్పుడు ఈ సూచనలన్నీ చేస్తున్నారు వారు. కనుక ఆ లక్ష్మీదేవి కూడా ఒక అరక్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేనండి అని ఆయన వక్షస్థలంలో ఉంటుంది. అసలు విడిచిపెట్టడే అంటండి, ఎప్పుడు కలిసి ఉంటారుగా, అసలు విడిచిపెట్టే అవకాశం ఉంటే కదా విడిచిపెట్టలేని అనాలి. అవకాశమే లేదు, ఎప్పుడు కలిసే ఉంటుంది తత్వం. అలాంటప్పుడు విడిచిపెట్టలేని అనడం ఏమిటి? అతి ప్రేమ పాపశంకి. మనకి ఏదైనా వస్తువు మీద మరీ ఇష్టం అనుకోండి, అమ్మో ఇది లేకపోతే నేను ఉండలేదు అంటాం కదా. అసలు ఎందుకనాలి? మన దగ్గరే ఉంటుంది, మనం కొనుక్కుని వస్తువు మన దగ్గర ఉండదా? కానీ అమ్మో ఇది లేకపోతే నేను ఉండలేను అలా అంటే దాని మీద అంత ప్రీతి, లక్ష్మీదేవికి పరమాత్మ మీద అంత ప్రీతితో ఆశ్రయించి ఉంటుంది కనుక కశ్రీ శ్రియ అని అర్థం. విరాట్య తమ్ముடைய స్వరూపస్థిత్యాదిహళుక్కాహ పత్త వేండుంబడియాన. అక్కడ ఉండకపోతే తాను ఉండలేదు, తన స్వరూపం సిద్ధించాలంటే అక్కడ ఉండాలి. అలా ఆవిడ చేత పట్టబడేటటువంటి గొప్పతనాన్ని కలిగినటువంటి మేన్మై అంటే పరత్వం, గొప్పతనం కలిగినటువంటి వాడు. ఉన్నడియుడియా కహ ప్రశ్న అంటే ప్రసిద్ధి ద్యోతకం అనమాట. నువ్వు తప్ప ఇంకెవరయ్యా పరమాత్మ? లక్ష్మీదేవిని కలిగిన వాడు నీకంటే ఎవరయ్యా? మిగతా వాళ్ళందరూ లక్ష్మీపుత్రుడే, లక్ష్మీపతి ఆయన ఒకడే కదండి. కనుక ఉన్నయుడియ ఆర్ కిం క్షేపార్థమాయి ఎవడు అని, మిగతా వాళ్ళు ఎవడు కాదు అని వాళ్ళని తృణీకరించేటటువంటి మాట. ఇల్లై లేరు ఎన్నబడి ఈశ్వరీం సర్వభూతానాం, సర్వభూతములను పరిపాలించునామే. అశేషానా జగత, ఈ జగత్తునంతటిని పరిపాలించే ఆవిడ లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి పరిపాలిస్తుందా? పరమాత్మ పరిపాలిస్తాడా? పరమాత్మ కదా జగత్తునంతా శాసించేవాడు. ఏం చెప్తుంది? లక్ష్మీ సహస్రం అండి, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం, రంగనాయకి సహస్రనామ స్తోత్రం. ఆ మొదటి నామం ఏమిటండి? పుం ప్రధానేశ్వరినురం, పుం ప్రధానేశ్వరేశ్వరీం. అందమైన మాట అండి. పుం ప్రధానేశ్వరేశ్వరి నమః అని నామం. పుం జీవులు, ప్రధానం ప్రకృతి, ఈశ్వర ఈ రెండిటిని నియమించేవాడు పరమాత్మ. ఈశ్వరి మాయను నియమించే ఆవిడ ఈవిడ. ఎందుకని ఎంత గొప్పవాడైనా ఆవిడ కనుసన్నలను బట్టి ప్రవర్తించాల్సిందే కదండి. ఆవిడ ఏం చెప్తే చేయాల్సిందే కదా. బాలభ్యం వలన అంటే ఏదో ఆవిడ దగ్గర కూలివాడు అని అర్థం కాదు. బాలభ్యం వలన భర్త అయినా అంతేగా, వారిగా ఒకసారి చూస్తాడు ఇవ్వచ్చా కూడదా అని. ఆవిడ లోపలికి 2 పని ఉందంటుంది అంటే అర్థమైపోయింది, వీడికి ఇవ్వకూడదండి, ఇవ్వకని వాడు రావాలి, ఏదో అర్థం తోచిపోతుంది కదండి. కనుక ఒకసారి అటుకేసి చూసి అది అందనుకోండి, ఆవిడ సర్లే చూస్తానులే అని ఏదో అంటాడు కదండి. కనుక ఇందుకు ప్రధాన పరమాత్మ ఏమైపోయాడు? పుం ప్రధానేశ్వరేశ్వరి. కనుక అన్నిటినీ
శాసించేది ఆవిడ. అలా ఎలా చెప్తారండి మీరు? శాస్త్రం ఒప్పదు కదా, పరమాత్మే కదా సర్వ జగచ్ఛాసకుడు. ఈవిడ ఎలా అవుతుంది అంటే పెళ్ళైన ఆచార్యులు గారు ఒక అద్భుతమైన చూర్ణిక సాగించారండి. కొడువ నడిమై కొళ్ళుం పోదు గృహికెంద్రే ఆవణయోల ఎడుదువదు ఆహిలం పని చేయవదు గృహిణిక్కిరే. ఒక ఆయన నియామక పత్రం రాసుకున్నప్పుడు, అయ్యా మీ దగ్గర నేను పని చేయగలవాడను, రోజు ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి 9 గంటలకు వెళ్ళగలవాడను, మీరు నాకు ఇంత జీతం ఇవ్వాలి, ఇలా పని చేయగలవాడని, ఇంతకాలం పని రాసుకుంటారండి. రాసుకున్నప్పుడు ఆ పై పేరు రాయాలి, కింద పేరు రాయాలి. తానెవరో రాసుకోవాలి, ఫలానా వారి కుమారుడైన నేను, ఫలానా వారి కుమారులైన మీకు అని రాయాలి కదా. ఏదో రాస్తాడండి, అది ఎవరి పేరు మీద ఉంటుంది? ఆ మగాయన పేరు మీద ఉంటుంది. మరి ఇవన్నీ ఇలాంటి వాళ్ళ పేరు మీదే కదా ఉంటాయి. కానీ ఆయన పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతే, క్యాంప్కి వెళ్ళిపోతే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వస్తాడు. పని చెప్పేదంతా ఇలా లేనండి, ఇదిగో ఆ పని చేయి, ఈ పని చేయి అంటుంది. వాడు ఏమండి నేనేం మీకు రాసి ఇవ్వలేదు, ఆయనకి రాసిచ్చాను కానీ అంటాడా? అనడు కదా. ఆవిడ దగ్గర పని చేయాల్సిందే కదా. కనుక ఆయనకి దాసుడు అయినా ఈవిడ దగ్గరే పని చేయాలి. కనుక అమ్మవారు లోకాన్ని అంతా పాలిస్తుంది అంటే ఈ మాట ఎలా సిద్ధించింది? సారా జగతో విష్ణు పత్ని, విష్ణువుకు పత్ని గనక, పరమాత్మ భార్య గనక, అందువలన ఇద్దరికి చెందినది కదా. ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవడో బుద్ధిహీనుడు అంటాడేమో కానీ నా ఇల్లు అని ఎవడో అంటూ మా ఇల్లు అంటే కదండి. మా ఇల్లు అంటేనే మంచిది. మా ఇల్లు అంటే మా అంటే లక్ష్మీదేవి అండి. మా ఇల్లు అంటే మా గృహం అంటే మా ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది అని అర్థం. మా ఇల్లు అంటే నాకు మా ఆవిడికి చెందినది అని అర్థం. వేరే చెప్పక్కర్లేదు. మా ఆవిడకి కూడా ఇందులో ఉంది అని చెప్పక్కర్లేదు. ఏందంటే ఆవిడదనే అర్థం కదండి. కనుక మా అని వాడాలి తప్ప నేను అనకూడదు. పొరపాటున వీడి అహంకారంతో నేను అన్నాడంటే ఏదో నాడు పెళ్ళం ఉండదు, ఏదో నాడు పిల్లలు ఉండదు. కనుక పిల్లలు పెళ్ళం ఆ ఇంట్లో సుఖంగా ఉండాలంటే మా ఇల్లు. వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదండి, మా ఇల్లనే అనుకుంటారు కదా వాళ్ళందరూ కూడా. అలా ఈ జగత్తంతా ఎవరిది? దంపతులది, లక్ష్మీనారాయణులదండి. కనుక ఆయన పత్ని కనుక ఈవిడ జగత్తునంతటినీ శాసిస్తుంది అన్నారు కదండి. అస్యేషానా జగతో విష్ణు పత్ని తిరువుక్కుం తిరువాహియ సెల్వా. తిరుమంగయ్యాడు తిరువుక్కుం తిరువాహియ సెల్వా. తమిళంలో తిరు అంటే మనం శ్రీ అని వాడే చోట ఈ అరవ వాళ్ళందరూ వాడారనుకోండి, వాడు తిరు అని వాడు. తిరు మొదలమైచ్చర్ ఏదో మరొకటి ఇలా చెప్పు. తిరు అంటే శ్రీ అని అర్థం. అరవంలో శ్రీని తిరు అంట. తిరువుక్కుం లక్ష్మీదేవికి కూడా తిరువాహియ సంపత్ప్రదుడైనటువంటి సెల్వా, సంపదలను కలవాడా అంటారు పరమాత్మ. కనుక ఆవిడకు కూడా అంత గొప్పతనం ఆయన పత్ని అవడం వలననే కదా కలిగింది. కనుక తిరువుక్కుం తిరువాహియ సెల్వా ఎన్న కడవదిరే అన్నారు కదా. అదే మాటను అంటే ఆళ్వార్లు సాధించినటువంటి మాటనే వీరు కూడా హృదయంలో ఉంచుకుని కశ్రీ శ్రీయః అని సాధించారు. 2వ లక్షణం. ఇది మొదటి లక్షణం, శ్రీయపతిత్వం అనేటటువంటి మొదటి లక్షణం. 2వ లక్షణం పరమ సత్వ సమాశ్రయః. పరమమైన అంతకంటే గొప్పదిగా ఇంకెవరిలోనూ ఉండదు అంత సత్వగుణం. అలాంటి సత్వగుణములకు ఆశ్రయమైన వాడెవరు? ఈ జగత్తునంతటినీ మిగతా బ్రహ్మ దేవుని మొదలుకొని వీరందరికీ కూడా దేవాద్య కర్మయోనయ, తాము చేసుకున్న కర్మల ఆయా శరీరములను ఆయా లోకములను పొందుతున్నారు. మూడు గుణములు ఉంటే 3 గుణములు ఏవో ఒక్కొక్కప్పుడు కాలక్షేపానికి వచ్చి కూర్చుంటారు. తమో గుణం ఎక్కువ కాలక్షేపానికి వచ్చేసాం అప్పుడు సత్వగుణం అండి. తమో గుణం ఎక్కువైంది అనుకోండి అక్కడే కూర్చుంటారు. కనుక కాలక్షేపంలో నిద్రపోతే తమో గుణం, కదండి.
కుర్చీ చేస్తాం. మరి రజస్సు అంటే ఊరికే ఉండనేవద్దు. రజోగుణం లక్షణం ఏంటి? ఊరికే ఉండనేవద్దు, ఏదో ఒకటి పని చేయాలన్నమాట. అది రజస్సు యొక్క లక్షణం కదా. కనుక ఈ మూడు గుణాలు ప్రతి వ్యక్తిలో ఆయన ఏమండి మొన్న అలా చెప్పారు, వాళ్ళు ఇలా చెప్పారు ఏంటండి. అర్థం అవుతుందండి. వీళ్ళందరూ వెళ్ళి అడిగారు బ్రహ్మదేవు, ఈ పురాణాలన్నీ మొదలు బ్రహ్మగారి నుంచి పుట్టాయి, ఆయన చెప్పినవారు. అంటే ఇప్పుడు ఎప్పుడు అడిగారు? నేనేం చెప్పాను, అదేంటండి మరి మీ మాట మీద నమ్మాలి కదా. అంటే ఒరే నాకు కూడా మూడ్స్ ఉంటాయిరా, సత్వగుణం ఎక్కువగా ఉందా, రజోగుణం ఎక్కువగా ఉందా, ఆ సమయంలో మీరు వచ్చేటప్పటికి నేను ఏ లక్షణంలో ఉన్నాను, ఏ గుణం ముఖ్యంగా ఉందో అప్పుడు ఆ మాటలు చెప్పుకుంటాను అన్నాడు ఆయన. బాగుందండి, మీకు ఎప్పుడు ఏముందో మాకు ఎలా అర్థం అవుతుందండి అని వీళ్ళు అడిగారు. నేను చెప్పిన మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలలో అగ్నే శివస్య మాహాత్మ్యం, ఎప్పుడైనా అగ్ని గొప్పవాడు, శివుడు గొప్పవాడు అని చెప్పాను అనుకోండి, అప్పుడు తమో గుణం ఎక్కువగా ఉన్నప్పుడు చెప్పిన పురాణాలు అవి. అలాగే సరస్వతి మొదలైన సంకీర్ణంగా అంటే అటు రజస్సు తమస్సు కలిసి ఉన్నప్పుడు చెప్పినటువంటి సరస్వతీదేవి గొప్పదని, మరొకళ్ళు గొప్పదని చెప్పినటువంటిది. నేను గొప్పవాడు అంటే రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు, సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు గొప్పవాడని చెప్పుంటాను. అప్పుడు బాగా చక్కగా తెలివితేటలుగా ఉన్నాను కనుక అసలైన విషయం చెప్పుంటాను. దీన్ని బట్టి మీరే విభజించుకుని ఏవి సత్వగుణం ఉన్నప్పుడు చెప్పినవి, ఏవి రజో, అదంతా పరమేశ్వరుడు పార్వతీదేవికి పద్మపురాణంలో చెప్తాడు. ఇదిగో ఇవి పురాణాన్ని సాత్వికాన్ని ప్రత్యక్షతే, ఇవి సాత్విక పురాణములు, ఇవి రాజస పురాణములు, ఇవి తామస పురాణాలు. సాత్విక పురాణాన్ని చదువుకుంటే ముక్తిని పొందుతాం, ఆ రాజస పురాణాన్ని మనం చదువుకుంటే ఇదిగో ఏవో లోకాన్ని పొందుతాం. నిరయప్రదాహ తామసాహ నిరయప్రదాహ, తమో గుణానికి చెందిన పురాణాలు చదువుకుంటే నరకంలో ఎక్కడికో పెడతాం. ఇవన్నీ చెప్తారు కదండి. కనుక ఎవరైనా గుణత్రయ వస్తువులే, ఒక్క సత్వగుణములు మాత్రమే కలిగిన వాడెవరు అంటే శ్రీమన్నారాయణుడు. కనుక అదే సాయిస్తుంది. కానీ పరమ సత్వ సమాశ్రయ కహ, గొప్పదైనటువంటి రజస్సు తమస్సు కలవని సత్వగుణాన్ని కలవాడు ఎవరో. పరమ శబ్దాలే పరమ సత్వ అన్నారు కదా. సత్వం అంటే మనలో మాత్రం సత్వం లేదా, ఉందిగా. కానీ మనలో ఉన్న సత్వం ఎలా ఉంది? రజస్తమస్సులతో కలిసి ఉన్న సత్వం. త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున, భగవద్గీత ఏం చెప్తాడు అర్జునుడికి? మూడు గుణములు కలిగిన లోకం కోసం వేదం చదువుతుందిరా, నువ్వు మూడు గుణములు లేని వాడివి కమ్ము అని. మూడు గుణాలు లేకపోవడం ఉండదు. అంటే సత్వగుణమే కలిగిన వాడివి కమ్ము. మూడు గుణముల కలబోత కాకుండా విడిగా సత్వగుణమునే కలవాడవు కమ్ము అంటాడు కదా భగవంతుడు. అలాంటి సత్వగుణాన్ని చేత ఆశ్రయింపబడిన వాడు, సత్వగుణాన్ని కలిగినటువంటి వాడు ఈయన. కనుకనే ఈయన జగత్ సృష్టిని అంతటిని నిర్వహిస్తున్నాడు. భ్రమ ప్రమాదాలు లేవి కలగవు. మిగతా గుణములు మిగతా వాళ్ళకి ఎప్పుడైనా ఉద్బుద్ధమైంది. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళకి భక్తి బాగా సత్వగుణం ఉన్నప్పుడు పరమాత్మ నీవే దైవము, నేను నీ దాసుని అంటారు. ఎప్పుడైనా వాళ్ళకి రజస్సో తమస్సో ప్రకోపిస్తే స్వరం పుచ్చుకుని తిరగబడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు, ఉంటాయి కదా. ఇక్కడ ఆయా గుణాన్ని బట్టి ప్రవర్తన ఉంటుంది. భగవంతునికి అలా ఉండదు, ఎప్పుడూ సత్వగుణం కలిగిన వాడే. భాగవతంలో ఆరంభంలో చెబుతూ మహర్షి ఋషులందరికీ, సౌనకాది ఋషులందరికీ సూత మహర్షి చెబుతూ ఒక మాట చెప్తాడు. నాయన భగవానుడు రజోగుణమును బాగా అధికంగా కలిగి బ్రహ్మ అనే ఆయనగా, అంటే బ్రహ్మ లోపల తానుండి సృష్టిని చేయిస్తాడు. రుద్రుని లోపల తానుండి తమో గుణాన్ని అధికంగా కలిగి ఉండి లయమును చేయిస్తాడు. సత్వగుణాన్ని కలిగిన వాడే రక్షణను చేస్తాడు అని చెప్తారు. ఏమండి ఇప్పుడు మేము ఏ గుణం కలిగిన వాడని పట్టాలండి అని వెంటనే మహర్షులు మళ్ళా ప్రశ్న. మీరు మూడు గుణాలు ఉంటాయన్నారు, మూడు రూపాలు అన్నారు. మూడు రూపములలో ఏ రూపమును మేము ఆశ్రయించాలి? శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనో నృణాంశు. ఆయన అక్కడ శ్రేయస్సులన్నీ సత్వతనువు కలిగిన పరమాత్మ ఎవరో ఆయన శ్రేయస్సు అంటే నిలకడగా ఉండే సుఖం, 4 రోజులు ఉండిపోయేది కాకుండా పరమపదం లాంటి
అవి సత్వగుణం కలిగిన వాని వలన మాత్రమే లభిస్తాయి. ఎవరి దగ్గర ఉంటుంది? సత్వశేష ప్రవర్తక. ఆయన దగ్గర సత్వగుణం ఉండడమే కాదు, ఆయన ఎవరినైనా కటాక్షిస్తే వాళ్ళకు కూడా సత్వగుణం కలుగుతుంది శ్రీమన్నారాయణ అని చెప్తాడు కదా. కనుక అలాంటి సత్వగుణాన్ని కలిగినటువంటి వాడు ఎవరు? నీవు తప్ప వేరు లేరు అని అర్థం అక్కడ కహ అనేటువంటి శబ్దానికి. కనుక అత్తోడు సమభివ్యాహృతమాన సత్వత్తయ్యం యావర్తిక్కిరదు. రజస్సు తమస్సులను చెప్పి వాటితోటి పాటుగా కలిపి వ్యవహరింపబడే సత్వరజస్తమస్సు అందరిలోను, మన అందరిలోనూ 3 గుణాలు కలిసే ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి ఉద్బుద్ధం అవుతుంది. అది ఉద్బుద్ధం అయినప్పుడు ఈ మిగతా గుణములను అణిచివేస్తుంది. ఇప్పుడు తమస్సు ఉద్బుద్ధం అయింది అనుకోండి. తమస్సు ఉద్బుద్ధం అయితే అర్థం ఏమిటి? తమగుణం బాగా పైకి లేచినప్పుడు సత్వగుణాన్ని రజోగుణాన్ని అణిచివేస్తుంది. అయ్యో, సత్వగుణం ఉంటే మనం ఉపన్యాసానికి వచ్చామో చెప్పేది ఏదో జాగ్రత్తగా వినాలి అని. ఈ తమస్సు వచ్చేవాడికి తర్వాత వినాలే పడుకో అని నిద్రపోయేలా చేస్తాం. ఈ తమస్సు అణిచేస్తుంది, సత్వాన్ని రజస్సుని అణిచేస్తుంది. ఏమి చేష్టలే ఉండకుండా అలా ఉండిపోతుంది కదా. ఒకప్పుడు సత్వం అధికమైంది అనుకోండి, నిద్ర రాదు. నిద్ర రాకుండా మనకి సత్వం ఎంతసేపు టీవీ చూసినప్పుడే ఉంటుంది, అప్పుడే నిద్ర రాదు, అప్పుడే టీవీ చూస్తూ ఉంటాం కదండి. కనుక ఒక గుణం పెరిగితే మిగతా 2 గుణాలని అణిచేస్తుంది. ఇది అందరికీ సమానం. కానీ పరమాత్మ కేవల సత్వమును మాత్రమే గలవాడు కనుక ఆయనకప్పుడు ఇలాంటివి రావడం ఉండదు అని అర్థం. కావాలంటే ఈయన పని చెయ్యాలంటే ఆ గుణం ఉండాలనుకుంటే కాసేపు నా దగ్గర అని ఉంచుకుని ఆ పని ఏదో చేసేసి పంపించేస్తాడు. ఈయన దగ్గర ఎప్పుడు ఉండేది సత్వగుణము మాత్రమే. అందుకని వాటితోటి కలిపి చెప్పబడే సత్వగుణం కాకుండా వ్యావర్తిక్కిరదు పరమ అనే శబ్దం వలన సత్వము మాత్రమే ఉండునది ఎవరి యందు అని. అలా ఉన్నవాడు ఎవడు అని వ్యావర్తిక్కిరదు. శుద్ధ సత్వத்துக்கு ఆశ్రయమాన విగ్రహాదిహళై ఉడయవన్ ఆర్. ఆయన పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం కూడా. ఈ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయండి మనకి? ఈ గుణాలు ఈ శరీరం వల్ల వచ్చాయి. ఈ సత్వము రజస్సు తమస్సు మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి గుణాలు. ప్రకృతి సంభవాహ గుణాహ ప్రకృతి సంభవాహ అంటాడు భగవాన్. కనుక ఈ గుణములన్నీ ప్రకృతివి. ఈ ప్రకృతి వలన చేయబడిన, ప్రకృతి అంటే పంచభూతాత్మకమైనది. ఆ పంచభూతాత్మకమైన ప్రకృతితో చేయబడిన శరీరం ఇది. కనుక ఆ ప్రకృతి గుణములు ఈ శరీరానికి ఉండి ఈ శరీరం వలన ఆత్మకు సంక్రమించి ఈ ఆత్మకు అవేవో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అని అర్థం కదా. మరి పరమాత్మ దివ్యమంగళ విగ్రహం అది శుద్ధ సత్వమయమైనటువంటి దివ్యమంగళ విగ్రహం. కనుక ఇక రజస్సు తమస్సు అనేవి కలవడం రావడం అనేటువంటివి ఉండవు. అలాంటి విగ్రహం కలిగిన వాడు ఎవరు? ఎందుకని? పరమ సత్వ సమాశ్రయః. రజస్తమస్సులు కలవని సత్వగుణము చేతనే చేయబడిన దివ్యమంగళ విగ్రహమునకు ఆశ్రయమైన వాడు ఎవరు? పరమాత్మ. శుద్ధ సత్వத்துக்கு ఆశ్రయమాన విగ్రహాదిహళై ఉడయవన్ ఆర్ మహాన్ ప్రభుర్వై పురుష. ఎవరైనా మహాన్ ప్రభు, అందరినీ శాసించేటటువంటి వాడు. ఎలా శాసిస్తాడు అండి ఆయన? పురుష. పురుష శబ్దానికి అర్థం ఏమిటి? పూరి సేతే ఇది పురుష. పురుషార్థం అన్నారండి. ధర్మము, అర్థము, కామము, మోక్షము పురుషుడు కోరుకోవాలని. ఇది ఆడవాళ్ళకి అక్కర్లేదా? ఆడవాళ్ళు పురుషుడు అనే అర్థంలో పురుష శబ్దం కాదు. మొత్తం జీవకోటి అంతా స్త్రీలని వాళ్ళు పురుష శబ్దం చేతే చెప్పబడతారు. పురుషుడు పురుష శబ్దం చేతే చెప్పబడతాడు. ఎందుకని? ఏమిటి అర్థం? శరీరంలో నుండివాడు. శరీరంలో, స్త్రీ శరీరంలో ఉన్న జీవుడు పురుషుడే, పురుష శరీరంలో ఉన్న జీవుడు పురుషుడే. కనుక పురుష శబ్దం జీవ సమష్టి వాచకం అన్నమాట. జీవులు అందరికీ చెప్పేటటువంటి సాధారణమైనటువంటి వాచకం కదా. కనుక ఆ పరమాత్మ ఎవరు అంటే మహాన్ ప్రభుర్వై, మహా ప్రభువు వై అనడం ద్వారా ఆయనే శాసించేవాడు. ప్రభు అంటే శాసించేటటువంటి వాడు. ఈ శాసించడం ఎలా శాసిస్తాడండి ఆయన? పురుష. ప్రతి వ్యక్తి లోపల తానుండి దానిని శరీరంగా కలిగి ఉండి
అంత ప్రవిష్ట శాస్త్ర జనానాగం సర్వ ఆత్మ, లోపల ప్రవేశించి ఉండి వ్యాపిస్తడిదంతా. మనం ఈ వేదవాక్యాలని పలకలేమని మన పెద్దవాళ్ళు అంతర్యామి అనేసి. అంతర్యామి అంటే అంతః, లోపల ఉండి, యామి నియమించేవాడు, అంతర్యామి అది వేదం చెప్పినటువంటి మాట. ఇంకా ఇంకా అనేక వాక్యాలు చెప్పాయి కదా. కనుక అలా అందరినీ నియమించేటటువంటి వాడు. ఆదిత్యవర్ణం తమస పరస్తాద్, ఆదిత్యవర్ణ సూర్యకాంతి వంటి కాంతిని గలవాడు. తమస పరస్తాత్ తమస్సు చీకటి, దానికి ఆవల ఉండేవాడు, తమస్సుకి ఆవల ఉండేవాడు. చీకటికి విరుద్ధమైన ఆయన ప్రకాశిస్తే చీకటి ఉండదుగా, చీకటి పోతుందిగా. కనుక ఉండేటటువంటి వాడు ఆదిత్య వర్ణం, సూర్యునిలా ఉండే వర్ణం. అంటే సూర్యుడిలా ఉంటుంది వర్ణం, భగవంతుని వర్ణం సూర్యునిలాగా. అంటే సూర్యుని అంత కాంతివంతంగా ఉంటున్నది అని. సూర్యుని అంత కాంతివంతంగా ఉంటుందంటే సూర్యుడు ఏదో గొప్ప కాంతి గలవాడని, అలాంటి కాంతి ఈయనలో కూడా కొంచెం ఉందని, కనుక ఆయన లాంటి కాంతి గలవాడని అర్థం చెప్పకూడదు ఇక్కడ. అది ఇషువద్గచ్చతి సవిత ఒక ప్రయోగం మనం చూస్తూ ఉంటామండి. మనకేదో పని ఉంది, గబగబా పగలు గడిచిపోతూ ఉంటుంది. ఆ సూర్యుడు ఆకాశంలో సూర్యుడు పెడుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి, సూర్యుడే పెడుతున్నాడని కనబడుతుంది. ఒక ఆయన ఏమంటాడు, బాణంలో వెళ్ళిపోతున్నాడు అండి సూర్యుడు అని. బాణంలో వెళ్ళిపోతున్నాడు, బాణం వేగం సూర్యుడు వేగం ఒకటే. కనుక సూర్య భగవానుడి వేగం అంత, మనం ప్రయోగించే బాణం వేగం ఎంత అండి? మరి బాణంలో వెళుతున్నాడు సూర్యుడు అంటే నెమ్మదిగా వెళ్ళడం లేదని అర్థం తప్ప, ఇంత స్పీడ్ గా వెళుతున్నాడని స్పీడ్ కొలిచి చెప్పినటువంటి మాట కాదు అది. అది గతిమాంద్య నివృత్తి పరం, గతిమాంద్యం లేకపోవడానికి చెప్పేటటువంటి మాట అది. అలాగే ఇక్కడ కూడా ఆదిత్య వర్ణం అన్నారంటే ఆయన చేతిలో ఉండే ఒక చక్రమే స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం అని, కొన్ని కోట్ల మంది సూర్యుల కాంతిని కలిగినటువంటిది. యుగపద్ ఉదిత దినకర సహస్ర కిరణ తేజ అంటారు భగవద్ రామానుజులు. ఏకకాలంలో ఉదయించినటువంటి 1000 మంది సూర్యుల యొక్క తేజస్సు లాంటి తేజస్సును కలిగిన వాడు భగవానుడు. కార్తస్వర హిరణ్మయ అద్భుతంగా వర్ణిస్తారు భగవద్ రామానుజులు వేదార్థ సంగ్రహాదులు. ఎందుకదా? కనుక అలా భగవానుని కాంతి ఆదిత్య వర్ణం అన్నారంటే మనకి తెలిసిన వాటిలో అదే గొప్ప కాంతి. మనం ఒంటికి ఎన్ని లైట్లు కట్టుకున్నా సూర్యుడు అంత కాంతి రాదు కదండి. కనుక సూర్యుడిని మించిన కాంతి గలవాడు ఎవడైనా ఉన్నాడా? మనకి తెలిసిన వాళ్ళలో ఎవరూ లేరు. కనుక మనకు తెలిసిన గొప్పదానితో పోల్చి చెబితేనే కొంచెం మనకి బుద్ధికి మరీ బుద్ధికి అందకుండా చెప్పేస్తే బోధపడదు కదా. అందుకోసం ఈ ఉపమానాలన్నీ మనకి తెలిసిన వాటిని ఎంచుకుని వాటితోటి పోల్చి చెప్పడం అనేది. అలాగే ఇక్కడ కూడా ఆదిత్య వర్ణం తమస పరస్తాది అన్నారు కదా. ఇదొక లక్షణం. మరొక లక్షణం పుండరీకనయన, మూడవ లక్షణం. పుండరీక నయనుడు ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మగా ఉపాసించాలంటే ఎవరిని ఉపాసించాలి? ఎవరైతే పుండరీక నయనుడుగా ఉపనిషత్తులందు కీర్తింపబడ్డాడో ఆయనయే పరతత్వము అని. స్వానుభవ ఆనంద தப்ததையா திருப்ததையாலும் ஆசிரிதார்த்தமான நேர்மைகளுக்கு பிரகாசகமாயும் சர்வேஸ்வரத்வ சூச்சகமும் ஆன திருக்கண்களை உடையவன் స్వానుభవ ఆనంద తృప్తతయా. మనం వ్యక్తుల్ని చూస్తూ ఉంటామండి, నేత్రములు ఎప్పుడు విప్పారి ఉంటాయి. పెద్దగా నేత్రములు ఎప్పుడు ఉంటాయి? మంచి ఆనందం కలిగితే నేత్రాలు అలా విప్పారి ఉంటాయి, లేకపోతే అలా కళ్ళు మూసుకుని వాళ్ళు కూర్చుంటాడు కదా. కనుక భగవంతుని నేత్రములు స్వానుభవానందం. మనకి కూడా అప్పుడప్పుడు ఏదో వస్తువు చూడగా అంటామా లేదా? కళ్ళు విప్పారిస్తాయో లేదా? ఎంత విప్పారుతాయి? అదే పెద్ద గొప్ప వస్తువు ఏంటి? ఆ వ్యక్తి గొప్ప కాదు, వస్తువు గొప్ప కాదు. దాన్ని చూడటానికే మనకి అంత కన్నులైతే మరి పరమాత్మకు కలిగే ఆనందం, మనం అనుభవించే ఆనందం చిన్న చితగా వస్తువులని చూడటం వలన కలిగే ఆనందం. భగవంతుడికి ఆనందం ఎలా కలుగుతుందండి? మనం అంటే మన దగ్గర లేదు కనుక బయట నుంచి వెతికి తెచ్చుకోవాలి ఆనంద కారణం. ఆయనే ఆనంద స్వరూపుడు.
కనుక తనను తాను చూచుకుంటేనే ఆనందం కలుగుతుంది, తనను తాను భావన చేస్తేనే ఆనందం కలుగుతుంది. ఎంత ఆనందం కలుగుతుంది? ఎంత గొప్పవాడైతే అంత ఆనందం కలుగుతుంది. ఎంత గొప్పతనం గలవాడు? అనంతమైన గొప్పతనం గలవాడు. కనుక ఆనందం కూడా అనంతమైన ఆనందం కలుగుతుంది. ఇంత ఆనందం కలిగితే ఆ నేత్రములు ఎంత విప్పారుతాయి. కనుక స్వానుభవ ఆనంద తృప్తతయాలు తనను అనుభవించుట వలన కలిగిన ఆనందం వలన కలిగినటువంటి తృప్తి, ఆ తృప్తితో నేత్రములు విప్పారినవాడు ఆశ్రితార్థమాన నిర్మయహళుకు ప్రకాశకమాయు. అవతలవాడు ఎవరైనా రాగానే వాణ్ణి ఈయన చల్లటి కన్నులతో బాగుగా కటాక్షించి ఒరే నాయనా నీకేం కావాలరా అని అడుగుతాడు కదండి. సౌలభ్యం కలిగిన వాడు ఎవరినైనా చూడగానే పరమాత్మ ఎలా ఆనందిస్తాడు. ఎవడ మన ఊరికే వెళ్ళాం, మనకు అవసరమైతేనే పెడతాం. కానీ మన కోరుకోవడానికే వెళ్ళామనుకోండి, మనని చూడగానే భగవానుడికి ఏమనిపిస్తుందో భగవద్ రామానుజుడు గీతా భాష్యంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని అనుగ్రహిస్తారు. ఏమంటారు? మనోరథ పథ దూరవర్తి. మనం ఏదో ఒక వస్తువు కోసం అని ఇప్పుడంతా ఈ గూగుల్ సెర్చ్లు వచ్చేసాయి కదండి, వెతికి ఎక్కడ దొరకడం లేదండి. ఎవరో ఒక ఆయన ఆ వస్తువు పట్టుకుని వచ్చాడని మొహం ఎలా వికసిస్తుంది, ఎంత ఆనందం కలుగుతుందండి. బా ఎంత వెతికానండి దీనికోసం, ఎక్కడ దొరకలేదు, ఇంక దొరకదని నిరాశ చేసుకున్నాను. అలాంటి సమయంలో పట్టుకొచ్చారంటే అలా మనం ఎవరైనా పరమాత్మ దగ్గరికి వెడితే ఆయనకి అంత ఆనందం కలుగుతుంది. నేను చేతులు వదిలేసుకున్నాను, అబ్బే వీడు మారడండి ఇంకా రాడని, అలాంటి వాడు మన దగ్గరికి వచ్చాడంటే ఎంత ఆనందం. మనోరథ పథ దూరవర్తి, అసలు ఊహకు కూడా అందనటువంటి వస్తువు అనమాట. అలా భగవంతుడు ఆశ్రితుల్ని చూడగానే అంత ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ వలన విప్పారిన నేత్రములు గలవాడు గనక అదే సాధిస్తున్నారు. ఏమని? ఆశ్రితార్థమాన నిర్మయహళుకు ప్రకాశమాయు. ఆ నేత్రములను మనం దర్శిస్తుంటేనే ఆయన యొక్క మన మీద ఉండేటటువంటి ప్రేమ సౌశీల్యం అంతా ఆ కన్నులలోనే తొణికిసలాడుతూ ఉంటుంది, మనకు కనబడుతూ ఉంటుంది. కనుక సంభాషమాణమివ అన్నట్లుగా ఉంటుంది. సరే, కనుక అలా సర్వేశ్వరత్వ సూచకం ఆ తిరుక్కణ్களை ఉడయవన్ ఆ. మరొకటి సర్వేశ్వరత్వ సూచకం. పుండరీకాక్షుడు అంటే ఎర్రటి నేత్రములను గలవాడని కదండి. ఆ ఎర్రందనం అనేది ఏమిటి? పరమాత్మ యొక్క ఎర్రందనం. ఈ లోకంలో ఉన్నంత ఆ లోకంలో ఉన్న ఎక్కడున్నా ఆ వ్యక్తి యొక్క నేత్ర సౌందర్యం మారదండి. పారమేశితృత్వ సూచకమైన నేత్ర సౌందర్యం. మీన కమలలోచన. మత్స్యావతారం ఎత్తాడు ఆయన. మత్స్యావతారం ఎత్తిన నేత్రములు మాత్రం కమలాల్లో ఉన్న నేత్రములు గలవాడు. మత్స్యావతారం ఎత్తిన మహావరాహ స్ఫుట పద్మలోచన రసాదలాదుత్థిత ఉత్పల పత్ర సన్నిభ అన్నారు కదా. సముద్రంలోంచి పైకి భూమండలాన్ని ఎత్తుకుని లేస్తున్నాడండి ఆయన. ఆ మీద నుంచి ఆ జలధారలన్నీ మరి సముద్రంలోకి మునిగి ఏదో ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి భూమిని పైకెత్తాడు కదా. ఆ జలధారలన్నీ శరీరం నుంచి అలా సెలయేళ్ళలా కారుతున్నాయండి. ఆ కారుతూ ఉన్నటువంటి ఆయన ఎలా ఉన్నాడు? ఉత్పల పత్ర సన్నిభ. ఆయన శరీరం అంతా కూడా నల్ల కలువ పోలే ఉందండి. అలా ఉన్నటువంటి దుర్మేని ఆ వర్ణాల గురించి కూడా పెద్ద వివాదాలు అన్నీ ఉన్నాయి పురాణాల్లో చేస్తారు. శ్వేతారాహ, కపిల వరాహ, మరో వరాహ అని ఏదైనా కలువ పువ్వులు అంటే వర్ణం కలిగిన. అలా లేచినటువంటి ఆయన నేత్రములు ఎలా ఉన్నాయి? స్ఫుట పద్మలోచన, బాగా ప్రకాశిస్తున్నటువంటి పద్మముల వంటి కన్నులు. ఎందుకోసమని అంటే ఇప్పుడంటే మనం అన్ని మర్చిపోయాం, మనకు అన్ని కార్పొరేషన్ నీళ్లే. కానీ పూర్వకాలంలో ఆ నూతులో ఆ బకెట్ పడిపోయింది అనుకోండి, ఆ గ్యాలం ఒకటి వేసేవాళ్ళం. ఆ గ్యాలం వేసి ఇలా మనకి కనబడుతున్నా ఎక్కడ నూతిలో ఉంటుంది. ఇలా చూస్తే ఆ గ్యాలం తగిలి అని అంటే ఆ కళ్ళు ఒకసారి పారుస్తాయండి. ఎందుకంటే ఆ గ్యాలం తగిలేసిందండి, ఆ బకెట్ తగిలేసిందండి అని. అలా ఇంక భూమి తగిలేటప్పటికి ఆనందం అండి. దొరికేసిందండి భూమండలం మనకి అనుకున్నారు. వాళ్ళ ఆవిడ కదండి. కనుక ఆవిడ్ని పైకెట్టుకుంటూ ఆనందం. ఆ ఆనందంతో నేత్రాలన్నీ విప్పారిపోయి కనబడుతున్నాయండి. కనుక స్ఫుట పద్మలోచన,
అంటారు వరాహస్వామి కదా. ఏ అవతారం ఎత్తినా మార్చుకోలేనిది ఏమిటి అంటే నేత్ర సౌందర్యం. ఏ అవతారం ఎత్తనివ్వండి, ఈయన దిజ్జగామ కమలేక్షణ కృష్ణావతారం, ఈయన కమలేక్షణ కమలంగా ఉండేటటువంటి చూపులు కలిగిన వాడి వెళ్ళాడిని వర్ణిస్తారు కదా బాల్యంలో. అలా యస్సదేవో దృష్ట పురా పద్మాయతే క్షణ సయేష పురుష వ్యాఘ్ర సంబంధీ తే జనార్దన. మార్కండేయుడు ఆయన ధర్మరాజు గారికి చెబుతూ, అయ్యండి మీరు ప్రళయం చూశారు కదా, ఎలా ఉందో ప్రళయం చెప్పండి అంటే అంతా చెప్పేశాడు ఆయన. శ్రీమన్నారాయణుడు ఆయన మళ్ళా మార్కండేయుడి కడుపులోని వేడి పడేసిన తర్వాత తన దివ్యమైన రూపాన్ని చూపించి, నేనేనయ్యా, నన్ను వాసుదేవుడు అంటారు, నన్ను మాధవుడు అంటారు అని తన నామములను నిర్వచించి చెప్పాడు పరమాత్మ. నేను అప్పుడు ఆ ప్రళయంలో చూసిన భగవంతుడు ఎవరో తెలుస్తున్నా ధర్మరాజా. ఆ పక్కనే కూర్చున్నాడు కృష్ణ భగవానుడు. ఆయన ధర్మరాజు అంటే ఆయన పాపం తెలియదు కనుక ప్రళయం అలా ఉంటుందా అండి, అలా ఉంటుందా అండి అని ఎంత వింతగా కన్నులింతలింతలు చేసుకుని వింటున్నాడో, కృష్ణ భగవానుడు కూడా కన్నులింతలింతలు చేసుకుని అలాగా అండి అని అపూర్వమైన విషయాలు వింటున్నట్టుగా వింటున్నాడు. మార్కండేయుడు నేను అప్పుడు చూసింది ఎవరు అనుకున్నావు, ఈయన్నే అని కృష్ణ భగవానుడు చూపించాడు. ఈయనండి ఈయన రూపం మార్చేశాడు కానీ కళ్ళు మార్చుకోలేడు. ఎక్కడికి వెళ్ళినా నేత్రాలు అంతే కనుక యస్సదేవో మయా దృష్ట పురా, పూర్వం నేను ప్రళయకాలంలో ఏ దేవుణ్ణి చూశానో ఆయన ఎవరు, పద్మాయతే క్షణ, పద్మం యొక్క రేపుల్లా ఉండే విశాలమైన నేత్రములు గలవాడు. ఈయన ఇప్పుడు ఎలా ఉన్నాడు, పృథు దీర్ఘాక్ష, ఇప్పుడు కూడా అంతే కన్నులు ఇలా విప్పార్చుకుని వింతగా వింటున్నాడు కదా. ఈయన ఇప్పుడు నేను బుచ్చి నీకు బంధువు అయ్యాడు, వెళ్ళు ఆయన పాదాలు పట్టుకో. ఆయన చెప్తాడు ధర్మరాజుకి. అంతవరకు పాపం ధర్మరాజుకి బుర్ర వెలగలేదు, ఆయన పట్టుకోవాలనే ఆలోచన వెలగలేదు, ఏటో ఈ కష్టాలు అనుకుంటున్నాడు కానీ కదా. సరే కనుక ఏ అవసరమహాకమలరు, ఏ అవతారమైనా పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యం మారదండి, అలాగే ఉంటుంది. ఇది ఉపనిషత్తు ఏం చెప్పింది, అందులో ఏం చూస్తుంది, ఆ రెండు చీరలు అటు వాత్సల్యాన్ని చూపిస్తాయి, ఇటు పరత్వాన్ని చూపించేటటువంటివి. తస్యాథాకప్యాసం పుండరీకమేవ మక్షిణి, తస్యాథాకప్యాసం పుండరీకమేవ మక్షిణి. ఉపనిషత్తులో చాందోగ్య ఉపనిషత్తు సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు. అందులో ఒక బ్రహ్మ విద్య, సూర్యమండలాన్ని ఉపాసించే విద్య. సూర్యమండలం కదా, దానికి అంతరాదిత్య విద్య అని పేరు. సూర్యమండలం లోపల ఉండే నారాయణుని వర్ణించేటటువంటి బ్రహ్మ విద్య. ఆ సూర్యమండలంలో నారాయణుడు ఎలా ఉంటాడు, మనం రోజు నమస్కారం పెడుతున్నాం కదా సూర్య భగవానుడు. ఎవరు పెట్టాలి నమస్కారం, ఆ మండలానికి కాదు, మండలం లోపల శ్రీమన్నారాయణుడు శంఖ చక్రధారి అయి కిరీటాది భూషణధారి అయి ఉన్నటువంటి పరమాత్మ. ఆయననే ధ్యానము చేయవలం. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ అని వర్ణించారు కదండి. ఆయన వర్ణిస్తుంది ఉపనిషత్తు. ఆ భగవంతుడి పేరేం పేరు, తస్య ఉదితి నావా అని పేరు. ఆ భగవంతుడిని తిరువైమడంతా వర్ణించింది. తిరువైమడి వర్ణించింది ఎవరిని వర్ణించింది, ఆ భగవంతుడినే వర్ణించింది. అందుకనే ఆయన నమ్మాళ్వార్ తిరువాయుడి ప్రారంభం ఉయ్యర్ వర ఉయ్యర్నలం ఉయ్యరుందే చివరి భాషను పదో తిరువాయుడిలో 11వ భాషను చివరి పదం ఉయ్యరుందే. ఆ పరమాత్మనే ఈ తిరువాయుడి ప్రబంధం అంతటా వర్ణిస్తున్నాను నేను అని కదా చెప్తారు. అట్లా ఉత్ అని పేరు. ఉత్ అంటే అర్థం ఏమిటి, ఉదేతి హవై సర్వేభ్య పాప్మభ్య, పాపములన్నిటి నుండి అవి అంటకుండా బయటకు లేచి ఉన్నవాడు గనక ఉత్ అని పేరు. ఎలా ఉంటాడు ఆయన, బంగారు వర్ణంలో ఉంటాడు, మీసాలు బంగారు రంగులో ఉంటాయి, కేశములు బంగారు వర్ణంలో ఉంటాయి, ఆ ప్రణఖాత్ నఖముల దగ్గర నుంచి శిఖ వరకు అంతా సువర్ణమయమై ఉంటాడు ఆయన అని వర్ణిస్తూ ఆయన నేత్రములు ఎలా ఉంటాయి, యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి. సూర్య తాత్పర్యాంశం చెప్పుకుంటే సూర్య భగవాను యొక్క ఈ వాక్యానికి భగవద్ రామానుజులు
అద్భుతమైన సరస్వతీదేవి శోకాన్ని పోగొట్టారన్నారే ఈ వాక్యం దగ్గరని. భగవద్ రామానుజులు శ్రీభాష్యాన్ని రాసిన తరువాత కాశ్మీర దేశంలో ఉండేది సరస్వతి భాండార్. అక్కడ ఓ కోశాన్ని ప్రసిద్ధమైన లైబ్రరీలో ఉంచితే కదా లోకానికి అందుతుంది. అక్కడ కోశాన్ని ఉంచడానికి వెళ్ళినప్పుడు సరస్వతీదేవి ఒక 12 ఏళ్ల బాలిక రూపంలో వచ్చి ఈయన అడ్డంగా నిలబడి, ఎవరినైనా అంటే నన్ను రామానుజుడు అంటారమ్మా, నేను ఒక భాష్యాన్ని రాశాను, దాన్ని ఇక్కడ పెడదామని వచ్చాడు. ఓహో, నువ్వు భాష్యం రాసావా అది. ఎందుకంటే ప్రతివాడు 4 అక్షరాలు చదువుకున్న ప్రతివాడు భాష్యం రాసేయడమే కదా అని. అదేంటమ్మా అలాంటివి? నేను నా భాష్యం రాయలేదమ్మా, పెద్దలు చెప్పినటువంటి బోధాయన వృత్యాదులను ఆధారంగా కలిగి ఉండి దానినే ఈ కాలములోని వారికి సప్రమాణంగా అందే రీతిగా అందించాను అంటే ఇదేది అసలు ఒక వాక్యానికి అర్థం చెప్పు. ఛాందోగ్యోపనిషత్తు పరమాత్మని గురించి చెప్పింది కదా, కప్యాసం పుండరీకమేమో అక్షిణి. ఏం రాసేదేంటి నువ్వు అని అడిగాను. ఎందుకని అంటే ఈయనకు పాఠం చెప్పిన యాదవ ప్రకాశుడు, అంతకుంటే ముందే ఉన్న అర్థాలు. యాదవ ప్రకాశుడని ఆయన రామానుజుల వారికి పూర్వకాలంలో పాఠం అంటే ఉరుగ పాఠం చెప్పేవారు కాదు. ఆ గురువు గారికి ఒళ్ళు పడుతూనో తలంటు పోస్తూనో ఈ శిష్యులు సేవలని చేస్తే పాఠం చెప్పేవారండి. కనుక గురు శుశ్రూషయ విద్య కదా, ఆ శుశ్రూష చేస్తేనే విద్య. అలా ఆయన వారికి ఏదో తలంటు పోద్దామని కూర్చున్నారు. ఆ సమయంలో మంచి ఇష్టం రామానుజుల వారిని, మరి మేధావి కదండి. కనుక చూసి, రామానుజ నీకు ఇవాళ ఒక విశేషార్థం చెప్తాను నేను. ఏమిటండి అంటే, ఇదిగో శృతివాక్యం తస్యథా కప్యాసం పుండరీకమేవమక్షిణి, దానికి ఏవో అర్థాలు చెప్పాడు. మిగతా 2 అర్థాలు ఏవో శాస్త్ర విరుద్ధంగా ఉన్నా, ఒకటి పొందకపోయినా ఒక అర్థం ఆయన బాధించింది రామానుజులు గారు. కపి అంటే కోతి, దాని పృష్ఠం ఎలా ఎర్రగా ఉంటుందో అలా ఎర్రగా ఉంటే తామర పద్మం లాంటి నేత్రం గలవాడు పరమాత్మ అని చెప్పి. ఎవరు రామానుజులు వారు అంటే, ఆదిశేషుడుగా అనునిత్యం పరమాత్మని దర్శించే మహానుభావుడు. భగవంతుని నేత్రాన్ని పట్టుకెళ్ళి నీచమైన ఉపమానంతో పోల్చడేటి అని వారికి బాధ కలిగి కంటి వెంట బాష్పములు తొడ మీద పడ్డాయి. గురువు గారి తొడ మీద ఎలా దుఃఖంలో ఉన్నప్పుడు వేడిగా ఉంటాయి కానీ వేడిగా పడ్డాయి. ఒకసారి పైకి చూసి ఏమైంది అని అడిగి, మీరు చెప్పిన నాకు బాగా నచ్చిన అర్థం ఇదని చెప్పిన అర్థం ఇదే, కప్యాసం పుండరీకమేవమక్షిణి అంటే. ఇందులో ఉండే అనౌచిత్యాన్ని చూసి మనసు ఖేదపడిందండి అంటే. మరి ఇంకో అర్థం ఉందా? మీరు అనుమతిస్తే ఐగిరి స్వామి నాకు దోపించినటువంటి అర్థాన్ని విజ్ఞాపనం చేస్తానండి అని విజ్ఞాపనం చేస్తారు. ఏమిటి అర్థం? గంభీరాంభ సముద్భూత సునుష్టనాడ రవికర వికసిత పుండరీక దళామలాయ తీక్షణ. ఇది వారు రాసిన అర్థం. ఇదే సరస్వతీదేవి దగ్గర చెప్పారు. లోతైన నీటిలో లావైన నాళం మీద పుట్టినటువంటి కమలం, ఆ కమలం యొక్క రేకు వలె ఉండేటటువంటి ఏ దోషము లేని విస్తృతమైన నేత్రములు అని అర్థం. ఇది ఇంకా చర్చల్లో గంటలోకి మనం అక్కర్లేదు కానీ ఏదో పూర్వపక్షం 3 అర్థాలు, సిద్ధాంతం 3 అర్థాలు ఇట్లా చెప్పారు. ఈ శబ్దార్థానంతా వారిని ఎందుకు చెబుతారు అక్కడ వ్యాఖ్యానం అని. ఇది చెప్పేటప్పటికీ సరస్వతీదేవికి ఆవిడికి శోకం పోయింది. నాయన ఒకడు మర్కట పృష్ఠం అన్నాడు, అలాంటిది నువ్వు సరి అయిన సరసమైన శృతివాక్యానికి అర్థాన్ని చెప్పావు అని ఆవిడ ఆ భాష్యాన్ని సరస్సు మీద ఉంచుకుని శ్రీ భాష్యం అని పేరు ఆవిడ పెట్టి, మిగతా శంకర భాష్యం, మాధవ భాష్యం, రామానుజ భాష్యానికి శ్రీ భాష్యం అని పేరు. ఈ పేరు పెట్టిన వాళ్ళు ఎవరు? సరస్వతీదేవి. భారతీ శోక వినాశనాయ నమః. భారతీ శోకాన్ని దాన్ని పోగొట్టినటువంటి వాళ్ళు ఎవరు? భగవద్ రామానుజులు కదండి. కనుక అట్లాంటి నేత్ర సౌందర్యాన్ని కలిగిన వాడిని ఉపనిషత్తు చెప్తుంది. తస్యథాకప్యాసం పుండరీకమేవమక్షిణి అని. తత్వసారం అని నడాధూరమ్మాళ్ అంటే శ్రీభాష్యానికి వ్యాఖ్యానం సాధించిన శృత ప్రకాశికాచార్యులకు ఆచార్యులు, వేదాంత దేశికుల ఆచార్యులు మహా ప్రౌఢమైనటువంటి విద్వాంసులు నడాధూరమ్మాళ్ళు. వారు తత్వసారం అని ఒక గ్రంథాన్ని అనుగ్రహించి అందులో ఒక విషయాన్ని సాధిస్తారు. ఎవరు? పరతత్వము. సూర్యమండలంలో ఉండేవాడు ఎవరో ఆయనే ధ్యేయమైన వాడు కదా. కొందరు వచ్చి అబ్బే ఆయన మాదేవుడు అండి, రుద్రుడే చెప్పిందండి. అక్కడ సూర్యమండలంలో ఉండేవాడు రుద్రుడే, ఆయన భర్గో దేవస్య ధీమహి అని ఉంది కనుక
ఇలా రకరకాలుగా ఏవో చెప్తారు. అది చెప్తే కాదు, అక్కడ ఉండేవాడు శ్రీమన్నారాయణుడే. ఎందుకని? రుద్రునికి ఎన్ని నేత్రములు? 3 నేత్రములు కదా. మరి అక్కడ ఎన్ని కళ్ళని చెప్పింది ఉపనిషత్తులో? అక్షిణి ద్వివచన అని చెప్పింది, 2 కళ్ళు. కనుక 2 బ్రహ్మదేవుడు ఎన్ని కళ్ళు? 8 కళ్ళు. 4 తలలు కదండి, 4 రెళ్ళు 8 కళ్ళు అండి. పరమశివుడికి 3, ఒక రూపంలో 3 కళ్ళు అండి. మరొక రూపంలో చూస్తే 3 5 15 కళ్ళు అండి. ఆయన 5 తలలు ఉంటాయి పరమశివుడు. ఆ 5 తలలు ఉంటే 5 ఊళ్ళు. ఒక్కొక్క సరస్సులో 3 నేత్రాలు, 5 ఊళ్ళు ఉంటాయండి. ఏదో 3 నేత్రములు. 2 నేత్రములు ఉండేది పరమాత్మకే. కనుక ఇక్కడ అక్షిణి అని ద్వివచనంలో చెప్పింది కనుక పరమాత్మ శ్రీమన్నారాయణుడే అని అర్థం, మిగతా లక్షణాలు బట్టి కదా. అదొక. తర్వాత మహావరాహ స్ఫుట పద్మలోచన. మహావరాహ వరాహమూర్తి, స్ఫుటంగా ప్రకాశించేటటువంటి పద్మముల వంటి నేత్రములు గలవాడు. పుండరీకాక్ష. జితంతే స్తోత్రంలో కూడా జితంతే పుండరీకాక్ష. నీవు ఓడిపోయాను పరమాత్మ. ఎలా ఓడిపోయావయ్యా? నీ నేత్ర సౌందర్యాన్ని చూసి ఓడిపోయాను అంటారు కదా. ఆయన నేత్ర సౌందర్యానికి ఎవరైనా దాసులు కావలసిందే. ఉన్ముగమ్మాయ మందిరం దాన్గోలో అంటారు కదా. తాయాయి అళిక్కిండ్ర తండామరి కన్నా. ఒక తల్లి ఎంత ప్రేమగా కుమారుణ్ణి ఎలా చూసుకుంటుందండి తల్లి. కంటికి రెప్పాలా అంటూ ఉంటారు కదండి. కంటికి రెప్పలా కాపాడుకోడు తల్లి కూడా తండ్రి పిల్లలని అలాగే కాపాడుకుంటుందిగా. మనందరినీ తల్లి అయి కాపాడేవాడు పరమాత్మ. ప్రళయకాలంలో మనం ఏమైపోతామో అని కడుపులో పెట్టుకుని కాపాడి, అలా సరైన సమయంలో అంటే సృష్టిన్ముఖ కాలంలో మళ్ళీ వెలిగిరెక్కినటువంటి వాడు పరమాత్మ కదండి. ఆ తల్లి ఎంత ప్రేమ. ఇష్టం లేకపోయినా ఏవో ఆ డాక్టర్లు ఆ టానిక్కులు ఈ టానిక్కులు ఇస్తారు. అన్ని తీగా ఉంటాయని చెప్పలేదు కదండి, చెడుగానే ఉంటాయి. అయినా తాగుతుంది పాపం. ఎందుకోసం? కడుపులో ఉన్న పిల్లవాడికి ఏదో ఆరోగ్యం కోసం అని తాగుతుందండి. భగవంతుడు కడుపులో అందరినీ పడేసుకున్నాడు. మరి మనం అందరం రోజు పొద్దునే వేస్తే బెడ్ కాఫీ అలవాటైన వాళ్ళం. మన అందరినీ లోపల పడేసుకున్న తర్వాత మనం ఏం ఇబ్బంది పడతాము అని ఆయన కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం ఆ కాలి బట్టన విడాలి చీకుతున్నాడు. ఎందుకండి చేయడం? అంత పరమాత్మ ఎవరైనా అవ్వా ఆయన కాలి బట్టన విడాలి ఆయన చేయగచ్చానండి అంటే మరి ఆయనకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకని అంటే ఎవరు చూసినా క్యూలు కట్టేసిన పాదతీర్థం తీసుకుంటున్నారు. ఇదేంటి అంత రుచికరంగా ఉంటుందా? ఓసారి రుచికరంగా ఉంటుందంటే దానికి ఇంకో సమాధానం లేదు. దాని టేస్ట్ చెప్పండి అంటే తింటే తెలియాల్సిందే తప్ప మనం చెప్తే తెలియదు కదండి టేస్ట్. మనం కూడా రుచి చూడాలి. పాదతీర్థం నా పాదతీర్థం నేను రుచి చూస్తే ఇంకా లోకంలో అప్రతిష్ట వచ్చేదండి. వాడు కెమెరాతో తీసిందే తీసి పెట్టేయండి. కాబట్టి ఏం చేయాలి? ఎవరు చూడకుండా పుచ్చుకోవాలి. ఎవరు చూడకుండా ఇప్పుడు ప్రళయకాలంలో అందరూ కడుపులో ఉన్నారు, పైన ఎవరు లేరు కనుక ఇప్పుడు టేస్ట్ చేస్తే సరిపోతుంది. బొటనవేలు వెళ్ళి ఆయన చెయ్య కమలంలా ఉంటుంది, ముఖం కమలంలా ఉంటుంది, పాదం కమలంలా ఉంటుంది. ఆ బొటనవేలు వెళ్ళి ఎందుకోసమని విష్ణు పదే పరమే మద్భౌత్సహ పరమాత్మ పాదార విందముల నుంచి అమృతం స్రవిస్తుంది అని వేదం చెప్తుంది. మరి వీళ్ళందరికీ ఆ టానిక్ ఏదో తల్లి తాగినట్టుగా వీళ్ళందరికీ టానిక్ ని సరఫరా చేస్తున్నాడండి. ఎందుకని? పుట్టే బిడ్డడు ఆరోగ్యంగా బాగా ఉన్నవాళ్ళు అయితే ఏం చేస్తారండి? చపాటి చేసినప్పుడు వెండి కంచాల బంగారు రేకు ఒకటి వేసుకుని వెండి కంచ మీద పూర్వకాలంలో మరి ఇవన్నీ ఈ బంగారు రేకు మీద ఈ వేడి సాదం పట్టించుకుని పుచ్చుకుంటే బిడ్డవాడు కూడా బంగారు రంగులో పట్టాలని ఇవన్నీ చేసేవారు కదండి. అలా భగవంతుడు కూడా ఆయన పాదారవింద తీర్థం కంటే గొప్ప టానిక్ ఉందండి? లేదు కదా. శ్రీ విష్ణు పాదోదకం పావనం సుఖం కదా. కనుక దాన్ని పంపిస్తున్నాడు. ఎందుకని? ఇదివరకు సరిగా ప్రవర్తించగానే ఇక్కడ అందరినీ కడుపులో పడేసుకున్నాం. మళ్ళీ సృష్టించినప్పుడైనా బుద్ధిగా వీళ్ళు సృష్టింపబడాలంటే ముందే మనం
ప్రసాద తీర్థాన్ని వాళ్ళకి పంపిస్తే బుద్ధి శుద్ధి పుట్టేవాడు బుద్ధిమంతుడిగా పడతాడేమో అనో ఏమో మనకి తెలియదు. లేదా ఆయన అసలు రుచూతం ఎలా ఉంటుందో విహాయ పీయూష రసం మునీశ్వర మమాంఘ్రి రాజీవ రజ పివంతికి అరే జలం పివంతికి. లేదా అందరినీ లోపల పడేసుకున్నాము, లోపలికి వెళ్ళిపోయారా లేదా, లేదా ఎవరైనా ఎక్కడెక్కడైనా ఆగిపోయారా? ఒకసారి మరి సాపాటు చేసినప్పుడు కుక్కుని చూసినట్టుగా ఒకసారి ఆయన చూసుకుంటున్నాడు తెలియదు మాతు అంటారు కదా. అలా అలా పరమాత్మ లోకాలన్నిటినీ కడుపులో పడేసుకున్నాడు అనేది మనకెలా తెలుసు? తల్లికి ఉండే ప్రేమ, తల్లి కనులలో ఎలా తొణికిసలాడుతుందో భగవంతుని నేత్రములలో మన యందు కరుణ అలా తొణికిసలాడుతూ ఉంటుంది. కనుకనే తాయాయి అడిక్కిండ్రా, తల్లి కాపాడుతున్న తంటామరికన్న, తామరికన్న కాదు తంటామరికన్న, చల్లటి తామర పద్మము లాంటి నేత్రములను గలవాడా. చల్లగా పరమాత్మ మనని కటాక్షించడం. కనుక పరమాత్మ పరమేశ్వరుడితో చిహ్నమైనటువంటి పుండరీకాక్షత్వం ఇది కలిగిన ఇంకెవడున్నాడయ్యా? మరొక ఆయన పురుషోత్తమ కహ, పురుషులలో ఉత్తముడైనటువంటి వాడు ఎవరు? ఏం చెప్తాడు భగవంతుడు భగవద్గీతలో? పురుషోత్తమ ప్రాప్తి యోగము 15వ అధ్యాయం. భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలండి. 18 అధ్యాయాలలో మొదటి 6 అధ్యాయములు కర్మయోగాన్ని, తరువాతి 6 అధ్యాయములు ఒక మొదటి అధ్యాయంలో కూడా కర్మయోగము జ్ఞానయోగము, దాంట్లో జ్ఞానయోగము భక్తి యోగము, 2వ షట్కం తర్వాత 6 అధ్యాయం. తర్వాత 6 అధ్యాయములు ఈ వెనక చెప్పినటువంటి వాటిని అన్నిటినీ బలపరిచేటటువంటి వాటికి కావలసిన విషయాలను తెలిపేవి. యావనములు అద్భుతమైనటువంటి ప్రతిరోజు నిత్యం పారాయణం చేసుకోవాలి. కనీసం భగవద్గీత చదివితే చాలా సంతోషం, దాంతో కూడా చదువుకోవాలి. ఒకవేళ భగవద్గీత చదవలేము అనుకుంటే గీతార్థ సంగ్రహం దానిని నిత్యం పారాయణ చేసుకుంటే భగవద్గీతలో సారాంశం ఏమిటి, ఏ అధ్యాయంలో ఏమి భగవానుడు అనుగ్రహించినాడు, ఇదే భగవద్ రామానుజులు గీతా భాష్యాన్ని రచించడానికి ఆలంబనమైన ఆధారమైనటువంటి గ్రంథం ఏది అంటే యావనముల గీతార్థ సంగ్రహం అనేటటువంటిది కదా. కనుకనే గీతా భాష్యానికి ముందు కూడా వారి యావనములను స్మరించుకుని గీతా భాష్యాన్ని అనుగ్రహిస్తారు కదా, అట్లా అనవ. కనుక అందులో 15వ అధ్యాయం, ఈ అధ్యాయాన్ని గోపాలాచార్య స్వామి వారు సాధించినప్పుడు దీనికి భోజనాధ్యాయం అని పేరు పెట్టి. భోజనాధ్యాయం అంటే ఏంటి? స్నానం చేసుకుని తేలి ఏదో పని మీద వెళ్ళిపోవాలి కదండి. అలా వెళ్ళిపోయే సమయంలో అంతా వెళ్ళిపోయిన తర్వాత సాపాటు చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు సాపాటు చేయాలి కదా. ఆ సాపాటు వడ్డించే సమయంలో వడ్డించి వచ్చేస్తున్నాను అని ఆవిడ వడ్డించేటప్పుడు ఈ పారాయణం అయిపోతుంది. చిన్న అండి కదా, పారాయణం అయిపోతుంది కనుక దీనికి భోజనాధ్యాయం అని అంటానయ్యా నేను అన్నారు. అట్లా ఈ అధ్యాయంలో ఏం చెప్తాడు పరమాత్మ? పురుషోత్తముని అదో లోకే వేదేజ ప్రథిత పురుషోత్తమ, శాస్త్రముల చేత వేదములో పురుషోత్తముడుగా కీర్తింపబడేవాడిని నేనే అన్నాడు ఈయన. పురుషేషు ఉత్తమ, పురుషోత్తమ, పురుషుడు అందరి యందు ఉత్తముడు. ఉత్తమ శబ్దానికి అర్థం ఏంటి? పురుషోత్తమ, పురుష, ఉత్పురుష, ఉత్తర పురుష, ఉత్తమ పురుష. పురుష మనం అందరం ఈ సంసారంలో ఉన్నవాళ్ళం కనుక, శరీరంలో ఉన్నవాళ్ళం కనుక పురుషులం. పురుష ఈ శరీరంలోంచి పైకి లేచినటువంటి జీవుడు, ముక్తిని పొందిన ముక్త పురుషుడు. ఆయన సంసారం అంటకుండా పైకి లేచి పరమాత్మని పొందాడు కనుక ఉత్పురుష. అసలు కొంతకాలం ఈ సంసారంలో ఉండి ముక్తిని పొందిన వాళ్ళు ముక్త పురుషులు. అసలు సంసార సంబంధమే అంటకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉత్తర పురుష. అంతకంటే శ్రేష్టమైన వాళ్ళు నిత్య సూరులు, అనంతగరుడ విశ్వక్సేనాదులు. ఉత్తమ పురుష వాళ్ళను కూడా శాసించేవాడు పరమాత్మ.
ఇంకా ఉత్తమ సూపర్లేటివ్కి దాని తర్వాత ఇంకేం లేదు పైన ఉత్తమ అన్న తర్వాత. కనుక నేను ఉత్తమ పురుషుడుగా యోగం చేత వేదముల చేత కీర్తింపబడేవాడిని అన్నాడు కదండి ఆయన. ఎందుకంటే మార్పు లేనివాడు, శరీరానికి మార్పు ఉండదు, స్వభావానికి మార్పు ఉండదు, అది నిత్యమైనటువంటిది, తన అధీనమందు తనకు ఉండేటటువంటి భరతం కలిగినటువంటి వాడు. కనుక ఉన్నయుడియ పురుషాణ ఉత్కృష్టతమరాయిరారా పురుషాణ పురుషులందు ఉత్కృష్టతముడు గొప్పదనంలో సేమవుడు అది కలిగినటువంటి వాడు ఎవరు స్వామి? యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదభిజోత్తమ. క్షరం ప్రకృతి, అక్షరం జీవుడు. ప్రకృతిబద్ధుడైన జీవుడు, ప్రకృతి నుంచి విడిపడిన జీవుడు, వీళ్ళిరువురు కంటే విలక్షణమైనటువంటి వాడు పరమాత్మ. కనుక యస్మాత్ క్షరం, క్షరం అంటే నశించినది, ప్రకృతి రూపం మారిపోతూ ఉంటుంది కదా. అక్షరుడు జీవుడు, వాడికి రూపం మారదు, శరీరాలు మారుతాయి కానీ రూపం మారు. ఇద్దరి కంటే శ్రేష్టమైనటువంటి వాడు పరమాత్మ. ఇత్యారభ్య అని ఆరంభించి అదో లోకే అస్మిన్ లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ. కనుక ఈ కారణం చేత, ఈ వేదం చేత చెప్పబడేటటువంటి వాడిని అక్కడ భగవద్ రామానుజులు లోకం అనే పదానికి భాష్యంలో అనుగ్రహిస్తూ, లోకం అంటే పామర మానవులు అనే అర్థం కాదు, ఈ జగత్తునంతటిని చూపించేది మనకి శాస్త్రం కనుక శాస్త్రం వలన అని. కనుక అట్లా శాస్త్రముల వలన వేదముల వలన తెలియజెప్పబడేటటువంటి వాడిని, పురుషోత్తముడుగా తెలియజెప్పబడేటటువంటి వాడిని నేనే అన్నారు. ఏంటి ఆప్తమరాన దేవరీరే అరుళ చేయదారిరే. పరమాత్మ నువ్వే చెప్పావుగా, పురుషోత్తముడు ఎవడేగా నాకంటే అని చెప్పావు కదా. కనుక పురుషోత్తమ కహ, పురుషోత్తముడు ఎవరున్నాడు? ఎంత గొప్పవాడు పరమాత్మ. కస్యాయుతాయుత సదైక కలాంశకాంశే విశ్వం విచిత్ర జగజిత్ ప్రవిభాగ వృత్తం. ఈ జగత్తంతా కూడా ఎవరి యొక్క వైభవంలో చిద్విభాగత్తానం చేతనుడు, ఆ విభాగం చేతను చిద్విభాగత్తానం చేతనం వాళ్ళలో ఉండే విభాగం. అచిద్విభాగత్తానం ప్రకృతి, ఈ అచేతనంలో ఉండేటటువంటి విభాగములు. ఈ రెండితోటి కూడి ఉండేది ఈ జగత్తు, చేతనాచేతనములతో కూడి ఉండేటటువంటిది కదా. ఇంద జగత్, ఈ జగత్తు విచిత్రమాయిక్కోండి, ఒకటి చేసే పని ఒకటి చేయదు కదండి. ఇప్పుడు మన శరీరమే కను చేసే పని చెవి చేయదు, చెవి చేసే పని కను చేయదు, ఉన్నాయి కదా. అలా విచిత్రమైనటువంటి ఈ జగత్తు ఆరుడయ సంకల్పకృత, ఎవరి సంకల్పములోని సహస్రైక దేశత్తిలే, 1000లో ఏదో ఒక మూల అన్నమాట. ఆ మాత్రం సంకల్పంతో వర్తిక్కిరదు నడుస్తోందో. విచిత్రమైన అచిత్తాహిరదు. ఏడు చలచిత్లో విచిత్రమైన అచిత్ అంటే అత్యంతం భిన్నమైన ఆకాశాదిహళ్. విచిత్రమైన అచేతనం అంటే ఆకాశము, వాయువు, భూమి ఇవన్నీ ఉన్నాయి కదండి. విచిత్రమైనవే, ఒకదానికంటే ఒకటి వేరే ఆకాశం. ఎంత విచిత్రమైనటువంటిదండి ఆకాశం. ఎలా కనబడుతుంది మనకి? ఏదో రంగుల్లో అప్పుడప్పుడు ఒక్కొక్క రంగుల్లో కనబడుతూ ఉంటుందా? ఎంచేత మిగతా భాగాలన్నీ అందులో ఉన్నాయి కనుక ఈ వర్ణాలన్నీ కూడా అందులో కనబడుతూ ఉంటాయి ఆకాశంలో. ఎంత దానికైనా జాగా ఇచ్చేస్తుంది ఆకాశం కదండి. అలాంటిది ఆకాశం పడుకున్నామంటే దొరకదు. కథయ ముష్టిభి తాడ్యతే కిం లభ అన్నగా చెప్పారు.
ఎవడో ఒకటి ఇలా 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 కొట్టేస్తున్నాడు. ఎందుకురా కొడుతుంటే ఆకాశాన్ని నేను చిల్లులు పడేలా చేసేస్తానని కొడుతున్నాడు. కాసేపటికి దెబ్బలు పులిసిపోయి కథయకిం నభ శుభ్యతే. ఆకాశానికి ఆయన నొప్పి కలుగుతుందా? ఏం కలగదు కదండి. ఆకాశం మీద కానీ విషయం అనుకోండి మన మొహం మీద పడుతుంది కదా. ఆకాశ నిర్మల. నిజానికి ఆకాశానికి ఏ మాలిన్యం లేదు. ఈ మధ్యలో మేఘాలు తిరుగుతూ ఉంటే దాన్ని బట్టి రంగులనే కనబడుతున్నాయి కానీ అసలు ఆకాశానికి వర్ణం ఏమిటండి? ఏ వర్ణం ఉండదు కదా. అందుచేత అలా విచిత్రమైనటువంటి ఆకాశం, విచిత్రమైన జలములు, ఇవన్నీ విచిత్రమే. మనం ఆలోచిస్తే, మన బుద్ధితోటి ఆలోచిస్తే విచిత్రములైనటువంటివి కదా ఇవి. అలా విచిత్రమై ఉండేటువంటి ప్రకృతి అచిత్తు అనమాట. అలా అత్యంతం భిన్నమైన ఆకాశాదిகள். ఏం చేత నేల ఇలా తడితే దొరుకుతుంది, ఆకాశం ఎంత తడిగినా దొరకదండి, అంటది కదా. కనుక విచిత్రమైనటువంటి స్వభావం కదా ఇవన్నీ కూడా. విచిత్రమైనటువంటి స్వభావములు కలిగినటువంటి అత్యంతం భిన్నమైన ఆకాశాదిகள் చేతన వైచిత్ర్యమాహిరదు. ఇంకా విచిత్రమైన జీవులు అంటే కర్మత్తాల్ వంద చతుర్విధ శరీరంగడు. కర్మల చేత కలిగిన 4 విధములైనటువంటి శరీరములు. 4 విధములైన శరీరములు అంటే దేవ, మనుష్య, తిరియకు, స్థావరం. ఇవి అనుభవించే అనుభవాలు కూడా వేరుగానే ఉంటాయి. తద్భోగ్య భోగోపకరణ భోగస్థానములు. దేవతలకు భోగ్యం వేరు, వాళ్ళు సంచరించే భోగస్థానములు ఏవో పైనుండే ఉద్యానవనాలు ఇచ్చారు. మానవులకు భోగ్యములు వేరు. భోగ్యము, భోగస్థానము, భోగోపకరణము ఇవి అనేకం. భోగ్యం అంటే ఇష్టమైన పదార్థం అంటే మనకి మీకు బోధపడే రీతిలో చెప్పాలనుకోండి. సాపాటు చేస్తున్నారా? సరే, సాపాటు కూడా స్పూన్ తోటి చేసేవాడు సంగతి వదిలేదు, చేతితోటి తింటారు అనుకో. అదే ఐస్ క్రీమ్ అనుకో, స్పూన్ తోటి తింటున్నారా? స్పూన్ తోటి ఎందుకు తినాలి ఐస్ క్రీమ్? భోగోపకరణం. భోగ్యం ఐస్ క్రీమ్. భోగోపకరణం ఏంటి? శీతాకాలంలో ఉనికోడు భోగోపకరణం. వేసవికాలంలో పల్చటి ఏదో గ్లాసుకోదొక్కాను భోగోపకరణం. ఆనందాన్ని అనుభవించడానికి ఉపకరణం. అన్ని చోట్ల ఒకలా ఉండదు ఆనందం. వేసవికాలం రాగానే ఏ ఊటికో వెళ్ళిపోదాం, కాశ్మీర్కో వెళ్ళిపోదాం అనుకుంటారు. భోగస్థానం. అక్కడికి వెళితే అక్కడ ఆనందాన్ని అనుభవించచ్చును కదా. కనుక ఆనందం భేదిల్లుతుంది. భోగస్థానాన్ని బట్టి ఆనందం భేదిల్లుతుంది, భోగ ఉపకరణాలను బట్టి ఆనందం భేదిల్లుతుంది, భోగ్యాన్ని బట్టి ఆనందం భేదిల్లుతుంది. దీనిని పొందేవాళ్ళని బట్టి జీవులలో ఉండే వైచిత్రి. ఒక్కొక్కళ్ళు వేసవికాలం రాగానే ఆయన వెళ్ళిపోతాడండి, మనకి దొరకడండి ఇక్కడ అంటూ ఉంటారు కొందరు. కొందరు ఇక్కడ పడి ఉంటారు. వేసవికాలంలో శీతాకాలమైనా ఒకచోటే ఉంటారు కదండి. అది ఎంచేత అంటే వాళ్ళ తర్ధమ భేదములను బట్టి మరి వేరు అవుతున్నారా లేదా భోగాలను అనుభవించడాన్ని బట్టి. ఇదే వైచిత్రి, జీవులలో ఉండేటటువంటి వైచిత్రి. మానవుడైతే ఒక భోగం కొంతవరకే. ఆ కొంతవరకు అయిన తర్వాత నేను ఉపన్యాసం ఒకవేళ 10 దాకా చెప్తానన్నా నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే కొందరికి ఆ అలవాటు ఉంటుంది. కనుక ఈ శరీరం కొంతవరకే భరించగలదు, సహించగలదు. అంతవరకే భోగ్యాన్ని. ఎంత ఇష్టమైన పదార్థం పెట్టినా అమ్మో ఇంక కడుపు పగిలిపోతుందండి అన్న. ఇంకొకటి ఉంటాడు, వాడు అలా ప్లేట్లు లాగని చేస్తూ ఉంటాడు. అది వాడికి వయసు. అలా నవ్వకండి, వాళ్ళని చూసి మనం ప్రశంసించాలి. వైశ్వానరానుగ్రహం పరిపూర్ణంగా ఉన్నవాడు ఆయన. కనుక ఆయన లోపల ఉండి మండుతూ ఉంటాయి కదండి. తినదంతా అరిగిపోయి మనం తినలేకపోతున్నామంటే భగవంతుడి యొక్క కటాక్షం మన మీద తక్కువగా ఉందని అర్థం. కనుక తినలేకపోతున్నాం. కనుక అలాంటి వాటిని మనం గౌరవించి చక్కగా మన ఇంటికి పిలిచి వేటమే సాపాటు పెట్టాలండి. కనుక భగవంతుడు అంత బాగా అందులో ఉన్నాడు కనుక అని అర్థం కదండి. ఇవన్నీ వ్యక్తులు బట్టి భేదలుతూ ఉంటాయి. కనుక చేతన వైచిత్రి అన్నమాట. ఈ విచిత్రమైనటువంటి చేతను ఒకటి చేసే పని ఒకటి చేయలేదండి. మనం ఉన్నామండి, మనకి సంచి పుచ్చుకొని వస్తూ ఉంటాం. ఆ సంచిలో ఏం తెచ్చాడో ఆయన, లడ్డు తెచ్చాడా, బాంబు తెచ్చాడా మనకి తెలియదు కదండి. కానీ విచిత్రం చీమ పట్టేస్తుంది ఆ లడ్డుండకి. మరి దానికి ఎలా కనబడిందండి? మనకు కనబడలేదు సంచిలో ఉన్న లడ్డుండ, కానీ దానికి తెలిసిపోయింది ఈ లడ్డు ఈ సంచిలో ఉందని తెలిసిపోయి వెళ్ళి పట్టేస్తుంది.
అంటే మరి మనం ఏదో పెద్ద గర్వించిపోయి మేము మానవులు మేము గొప్ప అంటే మనం గొప్ప చెమ గొప్ప, మనకంటే చెమే గొప్ప కదండి. కనుక దేన్ని తీసి మారేయడానికి కొన్నిటికి కొన్ని అనుసాధనాలు ఉన్నాయి. మన కారు, స్కూటరు, సైకిల్ లేకపోతే బయటకు అడ్డుకు పెట్టలేదు. మరి ఆ పక్షులు హాయిగా పడిపోతున్నాయని ఆ రెక్కల్ని చాటించు. అందుచేత ఒక్కొక్కడికి ఒక్కొక్క సామర్థ్యం. కొన్ని ఎంత దూరమైన పక్షులు ఉన్నాయి, ఇప్పుడు గ్రద్దలు ఉన్నాయనుకోండి, ఎంత దూరమైనా చూస్తాయి. మనకి దగ్గర వాటిని చూడటానికి కళ్ళజోడు పెట్టుకుని పుస్తకం చదువుతాం. 50 మనం గొప్పవాళ్ళం. నువ్వు ప్రకృతిలో ఎవరికి వాళ్ళ ప్రత్యేకతలు వాళ్ళకు ఉంటాయి కనుక చేతన వైచిత్రి, వాళ్ళ శరీరాన్ని బట్టి ఆ జన్మని బట్టి వాళ్ళకు కలిగినటువంటి వైచిత్రి అదే సాయిస్తున్నాం. ఏమని చతుర్విధ శరీరం గడం తద్భోగ్య భోగోపకరణ భోగస్థానం అంశమండు. అంశం అంటే అల్పార్థం అని అల్పార్థత్తులే. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి వైకుంఠము 3 వంతులు ఈ లోకమంతా చతుష్పాద్విభూతంట 4వ వంతు లోకము. ఎవరు టేప్ పెట్టుకొచ్చారండి? మరి 3 వంతులు అంటే ఇంతకు 3 రెట్లు అంటే వచ్చారా? ఇంతకు 3 అంతలు అధికమని అర్థమే తప్ప ఎన్ని కిలోమీటర్లు అని అర్థం కాదు. ఇంతకంటే పెద్దది అని చెప్పడంలో తాత్పర్యం కదా. అలాగే ఇక్కడ ఈ అంశ శబ్దానికి ఏమిటి అర్థము అంటే ఒక భాగము అని అర్థం. అల్పార్థత్తే అల్పమైన, అంశం అంటే అల్పమైన అని ఆ ఉద్దేశంతో అక్కడ శృతివాక్యం కూడా పాదోస్య విశ్వభూతాని అంది. యస్యాయుతాయుత అంశాంశే, ఎవరి యొక్క సంకల్ప లేశంలోని సహస్రైక దేశం అన్నమాట. 1000 వంతులుగా అది ఇంత జగత్తు ఇలా ఏర్పడడానికి కారణమైంది. మేరోరివాడు యస్యైతత్, ఈ జగత్తంతా భగవంతుడికి ఎంత అనంతకోటి బ్రహ్మాండములను సంకల్ప మాత్రం చేత సృష్టించిన వాడండి భగవానుడు. మేరోరి వాణు, మేరు పర్వతం ఉందండి, అందులో అణువు ఎంత, అలా భగవంతుడి దృష్టిలో ఈ లోకం అంతా అని చెప్తారు కదా. మరి ఇంత లోకాన్ని సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, మళ్ళీ లయం చేస్తున్నాడు. ఇదంతా జరుగుతుందంటే అంత మాత్రం చేతమే. ఇదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు, ఈ సమస్త జగత్తు కూడా ఏకాంశేన స్థిత భగవంతుని యొక్క సంకల్ప లవల మాత్రం చేతనే ధరింపబడుతోంది. అయుతానాం దశకోటీనాం 10 కోట్లు, శతస్య అందులో కూడా అలాంటివి 1000, 100, అందులో ఏకకలాయా 1 వంత, అందులో ఏకలస్య మళ్ళీ అందులో అంటే 100, అందులో ఎన్ని రెట్ల భాగాలు చేస్తే ఆయన సంకల్పం అనేదాన్ని అందులో మళ్ళా ఒక అంశం. అంశకస్య ఖండస్య అంశే అంశ మాత్రే, అంటే ఆ సంకల్పం మాత్రంలో ఇంత నిలబడి ఉంటుంది. ఎలా నిలబెట్టాడు భగవంతుడు ఈ జగత్తుని? మళ్ళా పట్టుకుని మోస్తున్నాడు ఆయన. సంకల్పంతో ఇంత జగత్తుని భరిస్తున్నటువంటి వాడు, వహిస్తున్నటువంటి వాడు పరమాత్మ కదా అని అర్థం. ఎంతైందండి టైము? నిన్నటి శ్లోకంలో పరమాత్మ వైభవం ఎక్స్ప్లెయిన్ చేస్తూ భూలోకంలో ఉన్న మనము దేవతలైన బ్రహ్మ, రుద్ర, ఇంద్రులు, వీరికంటే గొప్పవారైన నిత్యముక్తులు అందరినీ కలిపి ఒకే ప్లాట్ఫామ్ పైన ఎందుకు సాయించారు? నేను చెప్పను. ఎవరు చెప్పకపోతే నేను చెప్పడానికి చెప్పండి అమ్మా. లతా కుమారి గారు.
అంటే ఇక్కడ చెప్పింది నారాయణుడే అందరికంటే పరుడైన వాడని చెప్పడానికి, వీళ్ళందరికంటే కూడా పరుడైన వాడు నారాయణుడే అని చెప్పడానికి. అంటే ఈ పేపర్లు చేసినా కంపేర్ చేసినా వారికంటే గొప్పవాడు, వారికంటే గొప్పవాడు, వారికంటే గొప్పవాడు అని అందరికంటే కూడా కామన్ వచ్చింది కదా. కాదమ్మా, ఇక్కడ మన స్వామివారు నిన్న సాయించింది ఏంటంటే బద్ధజీవులైన మనము మనకంటే చాలా గొప్పవారైన బ్రహ్మ, రుద్ర, ఇంద్రులు ఇటువంటి దేవతలు అందరికంటే గొప్పవారైన పరమస్వర అంటే తమకి తాము ప్రకాశించే నిత్యముక్తులు ఎవరైనా కూడా పరమాత్మ యొక్క ప్రభావం అనే సముద్రం లో నీటి బిందువులు లాంటి వారు అనే వేదవాక్యాన్ని మన స్వామివారు నిన్న సాయించారు. సో మనని మొదలుకొని నిత్యసూరుల వరకు అందరూ పరమాత్మ చేత శాసింపబడ్డవారే, ఆయన ఒక్కడే శాసించేవాడు. ఈ శాసింపబడడం అనేది అందరికీ సమానం, అందుకే అందరినీ ఒకేసారి కలిపి సాయించారు అని నిన్న మన స్వామివారు సాయించారు. మళ్ళీ మనం రేపు కలుద్దాం. దాసవాడి